తోడరెప్పుడు వీడకను నెరవేర్చుచుంటిమి బోనుకొంటిమి అడుగుచునుంటిమి దేవా అడుగుచునుంటిమి దేవా అవునయ్యా గనుడగు యేసువగావు మా దేవా అనయము నీ కృపతోడుగా మమ్ము అనయము నీ కృపతోడుగా మమ్ము గనుడగు యేసువగావు మా దేవా అనయము నీ కృపతోడుగా మమ్ము వలే అనయము నీ కృపతోడుగా మమ్ము కోరి భజే విడవక మేము గనుడగు యేసువగావు అనయము నీ కృపతోడుగా మమ్ము అనయము నీ కృపతోడుగా మమ్ము విజయమును సగిన సుజనుడా నిన్ను విజయమున సగిన సుజనుడా నిన్ను నిజముగా జానింతుము మోదమున మేము నిజముగా జానింతుము మేము అనయము నీ కృపతోడుగా మమ్ము అనయము నీ తోడుగా మమ్ము సోదరి సోదరులారా ఓహో మరి సంఘస్థులకు గ్రామస్తులకు ఆహా ముందుగా అయ్యగారికి అమ్మగారికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నామండి మీ అందరికి మరి సంఘస్థులకు పెద్దలకు యూత్ వారికి స్త్రీల మైత్రి వారికి చర్చి కమిటీ వారికి అందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నామండి సౌండ్ సిస్టమ్ వారికి మరి ఎంతో ప్రేమతోటి ఎంతో ఆశతోటి మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించినటువంటి మీ అందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నామండి మరి ఇంకొన్ని నిమిషాల్లో మరి మనం నూతన సంవత్సరంలోకి ప్రవేశింపబోతున్నాం మరి పాత సంవత్సరంలో మనల్ని దేవుడు ఎంతగా మరి దీవించాడో ఆశీర్వదించాడు ఎన్ని మేలు చేశారో అయ్యగారు వాక్యం ద్వారా విన్నాం కదండి ఆయనకి ఎన్ని కృతజ్ఞత స్థుతులు చెల్లించుకున్నా తక్కువే అన్ని విషయాల్లో కాపాడుతూ కంటికి రెప్పలా ఆయన కొనుకని కాపుదల్లో మనందరినీ కూడా క్షేమంగా ఉంచారు కాబట్టి ఆయనకి మనం ఎన్ని మరి స్థుతులు చెల్లించినా కూడా తక్కువే కాబట్టి ఇప్పటి వరకు అయ్యగారు చెప్పిన వాక్యాన్ని బట్టి ఈ యొక్క పాత సంవత్సరంలో అన్నిటినీ కూడా
విడిచిపెట్టి నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం కాబట్టి ఆ సందర్భంలో ఎంతో వాక్యాన్ని అందించినప్పటికీ మరి దేవుని వాక్యాన్ని బుర్రకథ రూపంలో కూడా వినిపించాలి అన్నటువంటి ఆసక్తితోటి ఎంతో దూరం నుంచి మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించినటువంటి మీ అందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నామండి. ఇప్పుడు వాక్యాన్ని ఏ విధంగానైతే విన్నారో కథను కూడా అదే విధంగా విని ఈ యొక్క కథలో ఉన్నటువంటి నీతిని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మరి మీరందరూ కూడా చక్కగా ఈ కథను వింటారని మనం చేసుకుంటున్నామండి. మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో తీయబడినప్పుడు దేవుని కథల్లో మాకు వచ్చే కథలండి యోసేపు చరిత్ర, యాకోబు చరిత్ర, జ్ఞాన సుందరి, శాంసోన్ అండ్ డెలీలా, సింహబలుడు. మరి సోదరి సోదరులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి తీయబడిన దేవుని కథల్లో మాకు వచ్చే కథలండి యోసేపు చరిత్ర, యాకోబు చరిత్ర, జ్ఞాన సుందరి, శాంసోన్ అండ్ డెలీలా. ఈ కథలు మాకు వస్తాయండి. ఈ కథల్లో ఏదైనా ఒకటి మీకు నచ్చింది, మాకు వచ్చింది. అదేమిటి వారికి వచ్చిన కథలు చెప్తావా? నీకు వచ్చిన కథ చెప్పడానికి వచ్చావా? మరి వారికి వచ్చిందంటావేంటి నాయన? ఎవరన్నా ఏదన్నా మనకొచ్చిన కథల్లోనే వారికి నచ్చిన కథలు కోరుకోరు. వారు ఎన్నెన్నో కథలు అడుగుతారు. ఆ కథలను మనం చెప్పగలమా? చెప్పలేము. కాబట్టి మనకొచ్చిన కథల్లో వారికి నచ్చిన కథను కోరుకోరు మనాలి. అయినా కూడా అయ్యగారు మనకి ముందుగా తెలియజేశారు, సంఘస్థులు కూడా తెలియజేసే ఉంచారు. మరి మన పరిశుద్ధ జీవగ్రంథం నుంచి తీయబడిన దేవుని కథల్లో యాకోబు చరిత్ర మరి చెప్పాలని ఆశపడుతున్నారు కాబట్టి అదే కథను ప్రారంభం చేసుకున్నామండి. మరి యాకోబు చరిత్రను ప్రారంభం చేస్తున్నాం. మీరందరూ కూడా చక్కగా ఈ కథను ఫస్ట్ నుండి లాస్ట్ వరకు వింటేనే కథలో ఉన్న సారాంశం తెలుస్తుంది, అర్థమైపోతుందండి. ఎవరో వచ్చారు ఏదో చెప్పారు కానీ మాకు అర్థం కాలేదు అని అనుకోకుండా మీ మనసులో దేవుని లగ్నం చేసి చెప్పేటువంటి కథను చక్కగా విని అందులో మన నీతిని తెలుసుకోవాలని మీ అందరికీ కూడా ముందుగా తెలియజేసుకుంటూ ఈ యొక్క యాకోబు చరిత్ర అనే కథను ప్రారంభం చేస్తున్నాం. దగదా చుందదగ తరిగిడ చుందరిదా అయ్య శ్రీ జయ పరిశుద్ధ యెహోవా దేవుని చిత్తమందు తలసి దేవదేవయో పవను భావ దివ్య ప్రభావ అబ్రహాము ఇస్సాకు భక్తులను ముందుగా ధ్యానించి జయము జయము యెహోవా దేవునకు జయము కలుగుగాక. అమ్మదరణి దాతయగు యేసు దేవుని నిత్యం మొదలు సుసును శ్రీ జయ పరిశుద్ధ యెహోవా దేవుని చిత్తమందు తలసి నేర్పిన గురువు గారిని మదిలో కలుసుకొని శ్రీకరమగు మరియమ్మ పుత్ర జన సేవిత మందార అయ్యమ్మము కని పెంచిన తల్లిదండ్రులకు వందనము చేసి అయ్యలారా ఓ అమ్మలారా మమ్మ గన్న తల్లులారా అమ్మ అల్లరి చేయక పిల్లలు పెద్దలు వాళ్ళకి చవలయో చెప్పబోయేది సరితము మీరు శ్రద్ధగా వినరండి. వరములొందిన మరియ మాతను ముందుగా ధ్యానించి మీ కన్న బిడ్డలుగా దీవించి మమ్మల్ని పంపించగలరండి. కరుణామయుడా యేసుదేవుని నిత్యము ధ్యానించి అయ్య కనకల ప్రవీణుల్లా పండిత సుజనల్లా ముఖ్యడ పురాణం విరిగా పిలివారి యుద్ధముగా మనం ఎందుకు వచ్చినట్టు బుర్రక చెప్పడానికి మరి వీరంతా ఎందుకు వచ్చినట్టు చెప్పే కథను వినడానికి వచ్చారు. వింటాకు వచ్చారా? వింటాకు వచ్చారా? ఎండల్లో మంచాలు లేకొచ్చా? ఓరి దరిద్రుడు, మంచాలు లేదు మనకురా. అయ్యగారితో చూసావు కదరా? చూసావు. వీరందరికీ డబల్ కాడ మంచాలు ఉన్నాయి. కాబట్టి దేవుని వాక్యాన్ని బుర్రకథ రూపంలో ఉన్నారనే ఆసక్తితో కూర్చున్నారు. జీవగ్రంథం నుంచి తీయటడి కమ్మని కథ యాకోబు చరిత్ర అంటే పడి లేచిన కెరటం, మానవ జీవితానికి మార్గం. కాబట్టి ఎన్నో దృశ్యాలు ఉన్నాయి ఇందులో. ఇలాంటి క్షుణ్ణంగా చెప్పాలి. కాబట్టి నువ్వు అల్లరి చేయకుండా అడ్డబొడుకులు వేయకుండా చిల్లర మాటలు మాట్లాడాలి, జాగ్రత్తగా వినాలి. అలాగేనండి. కానీ అప్పుడప్పుడు చేస్తుంటా. ఏంటది? వద్దా? వద్దు 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 చేయి నాయన.
ఎక్కడ తగిలితే పొట్టు చుట్టూ ఇంజక్షన్లు ఏం చేయించుకోవాలి? ఏంటయి పళ్ళు కాబట్టి లిమిట్గా సోదరా, ఆది కాలపు దైవ భక్తుడు అబ్రహాము గారి కుమారుడు ఇస్సాకు గారు. అయ్యా ఇస్సాకునకు తనయులైనా ఏశావు యాకోబు వారలు వారుల పెద్ద ఏశావండి, చిన్నవాని పేరు యాకోబండి, దీవెనలు పొందినవాడు, తండ్రి దీవెనలు పొందినవాడు, తల్లి గొప్ప దయ కలిగి ఉండనా అండి. సోదరా, ఆది కాలపు దైవ భక్తుడు అబ్రహాము గారి కుమారుడు ఇస్సాకు గారికి 20 కుమారులు. సోదర, ఎవరెవరు? పెద్దవాని పేరు ఏశావు, చిన్నవాని పేరు యాకోబు. ఆ 20 కుమారుల్ని కూడా తండ్రి గారు ఒకరిని తల్లి గారు ఒకరిని ప్రేమిస్తూ ఉన్నారు. అంటే సరివాకరనే? అవునాయన. అంటే ఎవరినెవరు? పెద్దవాడైనటువంటి ఏశావుని తండ్రి గారు ప్రేమిస్తూ ఉన్నారు, చిన్నవాడైనటువంటి యాకోబుని తల్లి అయిన రిబ్కా ప్రేమిస్తూ ఉన్నది. అది బావగారు పెద్దోడిని అంటే తండ్రి ప్రేమిస్తాడు, అవును, చిన్నవాడిని తల్లి ప్రేమిస్తుంది. మా నాన్న నడిపోడు నాశనమేనా? ఎందుకు అలా అనుకుంటున్నావు నాయన? నడిపోడు అమ్మాయి గారు. అంటే మీ ఇంట్లో నడిపోడవా? మీ తల్లిదండ్రులు సరిగ్గా చూడటం లేదా? ఎందుకు చూడడం లేదా? ఒక్కసారి ఆలోచన చేసావా? అర్థం కావట్లే. అంత దొరకలేదా? నేను చెప్తాను, చెప్పడం. నీ ప్రవర్తన బాగుండు. అది ఏం చేసావంటే మీ తండ్రి గారు ఒక చోటుకు వెళ్ళారంటే ఒక చోటుకు వెళుతూ మీ తల్లిదండ్రుల మాట వినకుండా వాళ్ళకి వ్యతిరేకంగా తిరుగుతున్నావేమో, అందుకే మీ తల్లిదండ్రులు అలా చూస్తూ ఉన్నాను. అంతే మరి, ముసలాళ్ళ మాట తల్లిదండ్రులు ముసలి వాళ్ళు వీళ్ళంటే పుట్టగతులు లేకుండా పోతావురా. మమ్మనే మా నాన్న అయితే కాళ్ళు పట్టుకుని ఒకసారిలోకి ఈడ్చారు. చూసారండి ఎంత ధీమాగా మాట్లాడుతున్నాడు. వాళ్ళ అమ్మ నాన్న కాళ్ళు పట్టుకుని వసర్లోకి ఇచ్చారట. బట్ట ఈడ్చారు. ఏరా, మీ అమ్మ మీ నాన్న కాళ్ళు పట్టుకుని వసర్లోకి బట్ట ఇచ్చానని అంటున్నావు కదా, మరి రేపు నీ పరిస్థితి? తర్వాత దేవుడు ఎరగటం కాదు నాయన, తాత దాగిన బొచ్చా తల క్రిందే ఉంటుందంట. ఇవాళ నువ్వు ఎలా చూస్తున్నావు, రేపు నీ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. అది గుర్తుపెట్టుకో, లేదంటే ఆ 4 కట్ చేయాల్సి వచ్చింది. ఒకవేళ విన్నావనుకో, పెద్దవాడు యేషోతో పాటుగా చిన్నవాడు యాకోబుతో పాటుగా నిన్ను కూడా సమానంగా చూస్తారు. లేదంటే నీ కర్మ అనుభవించడానికి మేము చెప్తున్నావు. వింటావా? దీర్ఘాయువుతో బ్రతుకుతావు, లేదంటే మధ్యలోనే. సరే నాయన, మాకెందుకు, వింటే విని లేదంటే లేదు. ఇక్కడ పెద్దవాడు యేషోవుని చిన్నవాడిని యాకోబుని తల్లిదండ్రులు ఇరువురు చక్కగా పెంచి పెద్ద చేస్తున్నారండి. అయితే పెద్దవాడైనటువంటి యేషావు ఎప్పుడూ అరణ్యంలో వేటాడుతూ ఉండేవాడు అనమాట. తెలీదా? మంచి విలువిద్య గలవాడు అర్థం. తెలుసా ఏంటి విలువిద్య అంటే? గోళీలు ఆడమండి. అసలు విలువిద్య అంటే ఎలా ఉండదు తెలుసా? చిన్ననాడు బిల్లు పట్టారా, బిల్లు పట్టారా, కొట్టారా, ఇటల సపను కొట్టారా, నింగల పెట్టను కొట్టి నీటిలో సాపను కొట్టాడు. అలాంటి విలువిద్యలన్నిటిలో కూడా ఆరితేరిన వాడు పెద్దవాడైనటువంటి యేషావు. ఇది విలువిద్య అంటే నీ మోహానికి. అంతేగాని అన్నం కూర వండడము, అన్నం కూర వండిన తర్వాత గిన్నెలు తవ్వడము ఇది కాదు నాయన. ఇక చిన్నవాడైనటువంటి యాకోబు అంటారా, తల్లి గారికి చేదోడు బాదోడుగా ఉంటుంది. వంట పనులు ఇంటి పనులు చేస్తూ గొర్రెలు మేకలు కాస్తూ ఉండేవాడు చిన్నవాడైనటువంటి యాకోబు. ఈ విధంగానే చక్కగా కాలం గడిచిపోతుంది. అయితే తండ్రి గారైనటువంటి ఇస్సాకు గారు వృద్ధాప్యంలో ఉన్నారు కాబట్టి, అన్ని డౌట్లు నువ్వును, వృద్ధాప్యం అంటే జబ్బు కాదు నాయన, ముసలితనం. తండ్రి ఇస్సాకు ముసలివాడా? అవును నాయన, కూర్చుంటే లేవలేక, లేస్తే కూర్చోలేక, కనులు కనిపించక ఆ స్థితిలో ఉన్నాడు ఇస్సాకు గారు. ఆ స్థితిలో ఉన్నటువంటి ఇస్సాకు గారికి ఒక చిన్న కోరిక కలిగిందండి. తండ్రి ఇస్సాకు ముసలివాడు. అవును, మరి ముసలితనంలో ఆ టైం అప్పుడు కోరిక ఏంటి? ముసలి వాళ్ళకి కూడా కోరికలు ఉంటాయా? బ్రదర్, మానవుడు ఆశాజీవి. పుట్టింది మొదలుకొని చనిపోయే వరకు కూడా కోరికలు ఉంటాయి.
కోరిక ఏంటి? మంచి భోజనం భోంచేయాలని కోరిక కలిగింది నాయన. భోజన కోరిక? మరి నువ్వేమనుకున్నావు? నేను అదే అనుకో. జాగ్రత్త. అవును నాయన, అలా మంచి భోజనం భోంచాలని ఆశ కలిగి తన పెద్ద కుమారుడు ఏశావుని దగ్గరికి పిలిచి, నాయన కుమారా, ఏశావు, నువ్వు ఎప్పుడు అరణ్యంలో వేటాడుతూ ఉంటావు కదా, నువ్వు తక్షణమే అరణ్యానికి వేటకు వెళ్ళి స్థితిలో ఉన్నారు ఇస్సాకు గారు. కొడుకా మంచి యుక్త వయసులో ఉన్న విలువిద్యాకాడు. కండ్లు కనపడిన తండ్రి యుక్త వయసులో ఉన్న కొడుక్కి ఒక మాట చెప్పితే ఆ మాటను దేవుని మాటగా భావించి అరణ్యానికి వేటకు వెళ్ళిపోయాడు. అలా తండ్రి మాటను దైవవాక్కుగా భావించే యువతి యువకులు ఇక్కడ ఈనాడు ఈ సభలో ఎంతమంది ఉన్నారు? ఈనాడా తల్లిదండ్రుల మాటనే కుర్రోళ్ళ? అవును ఉన్నారు. ఉన్నారా? పాలు పెరుగులు మానమన్నా, ఓహో, కళ్ళు సారా పెళ్ళాన్ని ప్రేమించమన్నా, తల్లిదండ్రులు ఈ మాటలు చెప్పడానికైనా వచ్చింది. రేయ్, వీరందరికీ తెలుసు, పాస్టర్ గారు చెప్తున్నారు, నీకు తెలియదు. జీవ గ్రంథములో మాట, తల్లిదండ్రులను ఏడిపించువాని దీపము ఆరు చీకటిలో ఆరిపోవును అను. కారు సైడ్ అంటే నాకేం తెలియదు. తెలుసా? ఆ రోడ్డు మీద చేయటేగా, ఆ పొలాలు చేయటేగా. కారు చీకటి అంటే రోడ్డు మీద కనిపించదో, పొలాల్లోకి ఎప్పుడు వెళ్ళేవరా? ఆ చీకటో ఈ చీకటో కాదు నాయన, కారు చీకటి అంటే ఎలా ఉండదో తెలుసా? నేను చెప్తాను విను. తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి లేక, తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి లేక, చెట్టుకొకరై పుట్టకొకరై, అవునండి, అనాథలై అరచే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, అవునండి, ఏడేళ్ల శ్రమల రోజు పాపులంతా ఏడ్చే రోజు. అదే అదే ఆ రోజు. తల్లి జాడ పిల్లకుండదు, పిల్ల జాడ తల్లికుండదు, చెట్టుకొకరు పుట్టుకొకరు ఎలా వదల ఏడ్చే రోజు. అదే కారు చిగుడు అంటే. కారు చిగుడు అంటే ఏమన్నాడండి? వెలపలు కనిపించి చెగుటో, ఒకవేళ కరెంటు పోతే టార్చ్ లైట్ వేసుకుంటాను, సెల్ లైట్ వేసుకుంటాను, క్యాండిల్ వెలిగించుకుంటాను, దీపం బుడ్డి పెట్టుకుంటాను అనుకుంటున్నావా? అది కాదు నాయన. కారు చిగుడు అంటే అర్థం కాలేదా? అర్థం కాలే. నీ మొహానికి అర్థమయ్యేటట్లేదు కానీ అర్థమయ్యేలా చెప్పండి. అర్థం కాలేదా? నాకు అర్థం కాలేదు. ఒక్క మాటలో చెప్తాను, ఈనాడు మనందరికీ టీవీలు ఉన్నాయి. మా టీవీ లేదు. నిన్ను ఎవడు అడిగిండయ్యా? అందరూ టీవీలు ఉన్నాయి. మా టీవీ లేదు. చాలా ఎవరికా గొడవ చేయడానికి వచ్చావు ఇక్కడ? మా టీవీ లేదండి. మాది పల్లెటూరు అండి, కోతుల బాధ ఎక్కువ. కోతులు పట్టడానికి వచ్చి చెట్టు కింద దిగాడండి, కోతులు పెట్టేవాడు. వాడికి ఉన్నాయి 2 టీవీలు, రెండోదికి ఒకటి బ్లాక్ అండ్ వైట్, ఒకటి కలర్. వెలిగెత్తుండవు. మరి నీకెందుకు లేదు? మా టీవీ లేదండి. పిల్లల చదువులకి అంతరాయం కలిగి టీవీ కొనలేదు. వా, ఎంత మంచివాడండి. అమ్మలారా, ఈయనకిద్దరు పిల్లలండి. ఓ అమ్మాయికి పెళ్లి చేసాడు, ఇంకో అమ్మాయి ఉద్యోగం చేస్తుంది. ఇంకేడు కొంపలో చదివేది ఈడా వీళ్ళ ఆవిడే. డోర్ పోయి నీ సంగతి ప్రకటన పెట్టి చెప్తాను నేను. నిన్న 178 మందితో మలేసియాలో ఏదో దేశంలో, ఆ దేశం గుర్తులేదు, నిన్న ఇతర దేశం నుంచి వచ్చినటువంటి విమానాశ్రయంలో దిగి రన్నింగ్లో ఆగడానికి తిరుగుతూ వెళ్ళి గోడ గుద్దుకుంది. ఓహో, చూసారా అది? అవునండి, 180 మంది, 6 సిబ్బంది, మొత్తం సజీవ దహనం. అందులో ఎలాంటి వాళ్ళు ఉంటారు? ఎంత ధనికులు ఉంటారు? ఎటువంటి వారు ఉంటారు? ఎవడైనా ఒక్కడు భార్య భర్తని, భర్త భార్యని, పిల్ల తల్లిని, తల్లి పిల్ల రక్షించగలిగిందా? అందుకే ఎవడం వద్దేది. వచ్చిన అవకాశం బాగొట్టాడండి ఒకసారి. సింగపూర్ దేశం. ఏమండి, యుక్త వయసులో ఉన్నాను, ఇప్పుడు విడుస్తావు తల్లిదండ్రులు కాళ్ళు పట్టుకొని. నువ్వు ఎంత వయసులో ఉన్నా నీ కళ్ళ ముందు అన్ని జరిగిపోతాడు, ఏం చేయలేవు. కాబట్టి నీవు దీర్ఘాయుష్మంతుడివై జీవించులాగిన తల్లిని తండ్రిని ప్రేమించు. ఇంకా దీని గురించి చెప్పాల చాలా ఉంది, ఇది మన కొద్దిమీర కథ. కానీ కానీ ఇక్కడ తండ్రి గారి మాటను దైవ వాక్కుగా భావించిన ఏశావు పరుగు అరణ్యానికి వేటకు వెళ్ళిపోయాడండి. కానీ ఇక్కడ ఇదంతా ఎవరు చూసారో తెలుసమ్మా? చాటు మాటుగా ఉండి చిన్న కుమానికి ఎప్పుడు ఆపద కలుగుతుందని కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి
ఏమిటి దీవులన్నీ కూడా నా పెద్దవాడైనటువంటి ఏశావుకి పోతే నా ప్రేమ పాత్రుడు చిన్నవాడు యాకోబు అని అలా జరగడానికి వీళ్ళే ఎలాగైనా కూడా ఆ దీవులన్నీ చిన్నవాడైన యాకోబుకు దక్కేలా చేయాలి. ఆ తల్లి అని రిబ్కా ఏం చేస్తుంది తెలుసండి? పరుగు పరుగు నా చిన్న తల్లిని తప్పుకొచ్చిన అన్యాయం జరిగిపోతుందని ఎంతో ఆతృతతో పరుగున పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటే వాట్ ప్రాబ్లం అమ్మాయి అంటావేంట్రా? అవును కుమార్, మీ తండ్రి గారింటి సామాన్యమైనటువంటి వాడు. మీ తండ్రి గారి నోటి వెంట మాట వస్తే అది దైవ వాక్కులా నెరవేరిపోతుందిరా. అటువంటి దీవెనలు నీ అన్న అయినటువంటి ఏశావుకి ఇస్తానని నేను విన్నా. నీ అన్నయ్య కంటే ముందుగా ఆ దీవెనని నువ్వు పొంది రావాలరా. అవును కుమార్, పెద్దవాడు ఏశావని పొందవలసిన నీవు నన్ను పొందవటారు. బాబు ఇది సాధ్యపడదు. నేను నాన్నగారు తప్పు వెళ్తాను, నానా అని పిలుస్తాను. నాన్నగారికి అయితే కళ్ళు కనిపించట్లేదు. ఒకవేళ నాన్నగారు నా స్వరాన్ని నా గుర్తును గుర్తుపడితే అంటే మీ తండ్రి గారిని స్వరాన్ని గుర్తిస్తానని భయపడుతున్నావా? ఒకవేళ మీ తండ్రి గారిని స్వరాన్ని గుర్తిస్తే ఇలా చెప్పు, నేను ఎప్పుడు అరణ్యంలో వేటాడుతూ ఉంటాను కాబట్టి నాకు దాహబాధ వేసి అందందు మడుగుల్లో నీళ్లు త్రాగగా మడుగుల్లో నీళ్లు త్రాగగా వర్షపు నీరు ఊట నీళ్ళని వల్ల నా స్వర్ము మారెను. ఒకవేళ మీ తండ్రి గారికి అనుమానం వచ్చి నేను అడిగితే, నాన్న నేను ఎప్పుడు అరణ్యంలో వేటాడుతూ ఉండేవాడి కదా, నాకు దాహ బాధ వేసి అందందు తటాగతుల్లో మడుగుల్లో నీళ్లు త్రాగడం వలన నా స్వరం ఇలా మారిందే కానీ నీ పెద్ద కుమారుడు నీ ప్రేమ పాత్రుడు ఏశావుని నువ్వు చెప్పు కుమారా. ఎలాగైతే చెప్పి నాన్నగారు నమ్మేస్తా, ఎట్టో నమ్మేస్తా. ఇంకో స్మాల్ డౌట్, నీ దేహమే సందేహంగా నాయన ఎప్పుడు డౌట్లు రాకుండా ఉంటే అన్నయ్య శరీరం నుడుగా నా శరీరం నుడుగా చాలా భేదం ఉన్నది. అవును, అన్నయ్యకి ఒళ్ళంతా ఉంటారు రోమాలు, ఒంటే రోమాలు గలడు అన్నయ్య. అవునరా, మన ఒంటి మీద ఎక్కడ రోమాలు లేవుగా, బాగా నున్నగా. అయ్యా బాధపడుకురా. ఇప్పుడు భక్త మహాశైలంతా కూర్చున్న వారంతా అయ్యగారు కూడా అనుకుంటున్నారా వీడికి ఎక్కడ రోమాలు లేవు, శరీరం అంతా నున్నగా ఉంది, ఇదే రకమా అని అనుకుంటున్నారు. దోర్మై ఎక్కడా రోమాలు లేవు, వీడికి ఎక్కడ కావాలో. ఒరేయ్, దానికి ఒక ఉపాయం ఆలోచన చేస్తాను రా. నువ్వు వధించిన మేక చర్మాన్ని నీ ముంజెత్తులపైన మెడపైన కప్పిస్తాను. నీ అన్ని ధరిస్తున్న శైనుశ్వాసన లంగిని నీకు ధరింపచేస్తా. ఒకవేళ నీ తండ్రి తడివి చూడవలసి ఉన్నప్పుడు ముంజెత్తులు అందించు. మేక చర్మం తోడ్పడి పెద్దవాడు ఏషవే అని నమ్మి ఆ దివ్యను నీకు ఇస్తాడు. ఒకవేళ నాన్నగారు శాపాలు నా మీదకి వచ్చునుగాక. అయితే నా డౌట్ ఎందుకు ఇప్పుడే బయలుదేరి అంటే నాకు శాపాలు వచ్చినా పర్వాలేదా? బాగుపడితే నీకు మాత్రం దీవెలు కావాలా? నీలాంటి కొడుకులు పుట్టకూడదురా, అసలు పుట్టకూడదు. ఏంట్రా అది నవ్వు? అందరూ ఏడుపు అనుకుంటున్నారు నాయన. అలాంటి నవ్వు నవ్వుబాక. అలా ఎప్పుడైతే తల్లి అయిన రిబ్కా చెప్పిందో, తల్లి మాటలు విన్నటువంటి యాకోబు పరుగున మందలోకి వెళ్లి ఒక దట్టమైన పొట్టెలను వధించి ఆ మాంసాన్ని తెచ్చి తల్లి అయినటువంటి రిబ్కాకి ఇవ్వగా, ఆ రిబ్కా మాంసాన్ని షడ్రశోభిత రుచికరమైన భోజనంగా తయారు చేసి వెండి పాత్రలు ఆ భోజనాన్ని వడ్డించి ఆ వధించిన మేక చర్మాన్ని యాకోబు ముని చేతుల పైన మెడల పైన కప్పిపుచ్చి తన అన్నగారు ధరిస్తున్నటువంటి సేని సువాసన గలాంగిని యాకోబునకు ధరింపజేసి ఎప్పుడైతే పళ్ళరాన్ని చేతికి ఇచ్చిందో, తల్లి మాటలు విన్నాడా, తల్లి మాటలు విన్నాడా, ఆశ తనకు కలిగిందా, ఆశ తనకు కలిగిందా, పళ్ళెలో చేత పట్టాడా, పళ్ళెలో చేత పట్టాడా, గడగడ వణుకుచున్నాడా, గడగడ వణుకుచున్నాడా, తండ్రి దాపుకొచ్చినాడా, తండ్రి దాపుకొచ్చినాడా, నాలే వాటి భోజనం అంటూ తండ్రిని పిలసి
ఆనందంబోగానోయ్ తరిడికి తరిగిడితో. నానా ఎవరయ్యా? నీ పెద్ద కుమారుడు నీ ప్రేమ పాత్రుడైన యేసయ్య నాన్న. అయ్యా నాన్నగారు ఇప్పుడే కదా నా దగ్గర నుండి వెళ్ళావు, ఇంత త్వరగా ఎలా రాగలిగావు నాయన? వామ్ము ముసలోడు గుర్తుపడతారా ఏంటి నాన్న? అయ్యా మన దేవుడు ఆహా మన దేవుడు యెహోవా దేవుడు తోడుగా ఉండటం వల్ల త్వరగా వేటలు లభించింది నాన్న. అప్పా అందుకే త్వరగా వచ్చాను. అందులో నీకు భక్తి ఎక్కువగా నాయన. నీ భక్తి అప్పుడు బాజార్లో ఎప్పుడు తిరగటమే కదరా, చర్చిలోకి ఎప్పుడు వచ్చింది? నిన్న ఆదివారమే రాలే. ఏనండి అమ్మ, నిన్న ఆదివారం అంట. అయితే నీవు నా పెద్ద కుమారుడు నోర్మోయ్, నీవు స్వరమిప్పి మాట్లాడగానే గుర్తించగలిగాను. కండ్లు కనిపించినంత మాత్రాన నా ప్రేమ పాత్రుడు ఏశావు ఎవరో, ఇతరమైన వాడెవడో గమనించలేని అసమర్థుడు కాడు ఈసాకు. ఆ స్వరము నా పెద్ద కుమారుడు ఏశావు స్వరము కాదు. నీవెవరో నాకు తెలియదు. అంటే నా స్వరం మార్పుగా ఉండటం వల్ల అంటున్నారా? అవును, నేను ప్రతిరోజు వేటాడేవాడిని. సకాలంలో మంచి నీళ్లు దొరకనందరా అందు తడకత్తులో మడుగుల్లో నీళ్ళు త్రావటం వల్ల స్వరం మారింది తప్ప నిజంగా నీ పెద్ద కుమారుడు ఏశావు నేను. అయ్యో, ఒకవేళ నిజమేనేమో. ఎప్పుడు అరణ్యాలలో తిరుగుతూ అచ్చడి నీళ్ళు, ఇచ్చడి నీళ్ళు, వాగు నీరు, చెరువు నీరు, కాలువ నీరు, డ్రైనేజీ నీరు తాగుతుంటాడు వీడు. డ్రైనేజీ నీళ్ళు స్వరం మారిందేమో. అయినా నా పెద్ద కుమారుడు ఏశావు ఒంటి నిండా వస్త్రము వలె చుట్టబడిన రోమము గలవాడు. ఒక్కసారి తడిమి చూసి ఎవడైంది గుర్తించగలను. అయ్యా నా పెద్ద కుమారుడు ఏశావేనా? ఏదో లేరా, పెద్దవాడిని అయిపోయాను, కొళ్ళ సరి కనిపించటం లేదు. అయ్యా బాబు, ఒక్కసారి నా దగ్గరకు రా నాయనా. ఇంత త్వరగా భోజనములు తెచ్చినందులకు ఒక్కసారి నిన్ను నేను కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని ఆ తర్వాత భోంచేస్తాను నాయనా. ఎక్కడ బాబు? ఎక్కడరా? ఎక్కడ బాబు? ఎక్కడ నాయనా? ఎక్కడరా? ఎట్లా అంటే ఇవన్నీ రోమాలి పైకి రావద్దు. ఇక్కడ కూడా ఉన్నాయి, అక్కడ కూడా ఉన్నాయి. ఎక్కడరా? నడమే. ఇది మెడ కాదా? ఆహా, ఎదుడు నా పెద్ద కుమారుడు ఏశావు, ఎటువంటి సందేహము లేదు. కానీ స్వరము భేదముగా, ఆయనను రోమము గలవాడు, నా పెద్దవాడే. అయ్యా ఏదిరా నువ్వు తెచ్చిన భోజనం ఏది నాయన? ఎప్పుడైతే చిన్నవాడు యాకోబు తెచ్చిన భోజనాన్ని పెద్దవాడు ఏశావని నమ్మి తండ్రి గారు తృప్తిగా భోంచేసి, నాయన కుమార నా మాట ప్రకారంగా అరణ్యానికి వేటకు వెళ్లి మంచి భోజనం తయారు చేసి నాకు పెట్టావు కదా, ఇక నాలో ఉన్నటువంటి ఆ దేవుని దీవెనలన్నీ నీపైనే కురిపిస్తాను కుమార. బాబు ఆకాశం విస్తరించి ఈ భూమి ఫలించు, ఈ పుప్పల సారములన్నీ గొర్రెలు నాయన కుమార ఆకాశం విస్తరించి ఈ భూమి ఫలించు, ఈ భూమి మీద ఫలించు మరకత మాణిక్యములు వజ్రము గుర్తు బచ్చలు గోమెదకలు గుర్రాలు మేకలు గొర్రెలు ఆవులు రాజుల కనువుగా రత్న కంబళ్ళు దాసుల తగు సేవకులతో సదా వర్ధిల్లుదువుగా. నా దీవెనలు కూడా కలిగి 100 ఏళ్ల పాటు చిరకాలము వర్ధిల్లున్నాయి. చూసారండి, దీవెనలు అనేసరికి ఎంత వినయంగా మోకాళ్ళేశాడు. కాళ్ళు వంగకపోయినా కింద స్టేజి ఒత్తుకుపోతున్నా ఎంత వినయంగా మోకాళ్ళేశాడు. చూసారండి, ప్రతి ఆదివారం చర్చిలోకి వచ్చి ఈ విధంగా మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తాడో లేదో మనకైతే తెలియదు, కానీ దేవుని దీవెనలు వస్తాయనేసరికి ఎంత వినయం వచ్చిందో చూసారండి. ఏమండోయ్, ఆనాడు యాకోబు గారు సంగతి అవ్వగానండి, వీడు మాత్రం మోకాళ్ళు వేయటం ఎలా ఉందో తెలుసా అండి, కంపలమ్మడ దొంగ కోళ్ళు బట్టి ఓడించినట్టు. నాయన కుమార
నాలో ఉన్నటువంటి సమస్త దేవుని దీవెనలన్నీ నీపైనే కురిపించాను కుమారా. ఇక నాలో ఒక్క దీవెన కూడా లేదు నాయన. శబాస్ నాన్నగారు, శబాస్. బాబు, దైవ దీవెనని నాకే ఇచ్చారా? మీ చిన్న కొడుకు ఏమన్నా దాచుకున్నారా? కుమారా, నా పెద్ద కుమారుడు నా ప్రేమ పాత్రుడు ఏశావు నువ్వే కదా, నీపైనే కురిపించాను కుమారా. శబాస్. ఇప్పుడు నేను చిన్న కుమారుడు యాకోబుని తెలిసినా గానీ వచ్చిన దీవెనలు తనకు ఈ సంతోషాన్ని మహిమతో చెప్పాలి, మా మమ్మీతో చెప్పాలి అని చెప్పి ఆ చిన్న కుమారుడు యాకోబు తన తల్లి గారి దగ్గరికి ఎలా వెళ్తున్నాడు? పరుగు పరుగు నా బయలుదేరినాడే, తల్లి దగ్గరకే తరలి వచ్చినాడే. షెడ్లో నెట్టినట్టుంది. ఏమిట్రా అమ్మా? మీకు గుడ్ న్యూస్ అమ్మా. గుడ్ న్యూస్ ఆయన ఎవరు కాదన్నారా? గుడ్ న్యూస్ అమ్మా. వస్తే గుడ్ న్యూస్ అని లేదో మంచి వార్త. మీకు మంచి వార్త. ఏమిట్రా? నాన్నగారితో పోయాడు, నాన్నగారు భోజనం పెట్టాను, నాన్నగారిలో ఉన్న సమస్త దీవులు పొందవచ్చు. నాయన, నా మాట విన్నావు, ధన్యుడవయ్యావు. నా దీవెనలు కూడా కలిగే చిరకాలం ఆదర్శవంతుడివై జీవించాను. అమ్మా, ఏమైందిరా? మీ దీవెనలు నాకు ఇచ్చారా? అవునరా. పంట ఏంటి? ఇంకొక చిన్నకారు కొంట. అంటే ఎదవరకు ఒకటి ఉందండి వీడికి. ఇంకో చిన్నకారు కొని డ్రైవర్ని పెట్టుకుంటా. ఓహో, డ్రైవర్ని మా యావన వెనకాల కూర్చోబెడతా. మంచిది. డ్రైవర్ని మా యావన ముందు కూర్చోబెడతా. సంతోషంలో ఏం మాట్లాడ తెలియట్లే. బ్రదర్, కారు గోను, డ్రైవర్ ను పెట్టుకో. ఎప్పుడు మీ ఏమన్నా డ్రైవర్ మీద కూర్చోబెట్టు. కూర్చోబెడతా. ఎందుకు కూర్చోబెడతా? నువ్వు విశ్రాంతి తీసుకుంది కానీ నాయన. కాబట్టి లేనిపోని కోరికలు వద్దు నాయన. ఆ విధంగా తల్లి కుమారుడు సంతోష సాగరులో మునిగి తేలుతున్నారు. కానీ పెద్ద కుమారుడు ఏశావు అరణ్యానికి వెళ్ళి వేట కోసం ఎలా ఉన్నాడో తెలుసండి? ఎక్కడ తిరిగిన ఒక్క మృగము కనిపించదాయే నాడు. అయ్యో తందానా అమ్మ, తిరిగి తిరిగి వేసారిపోయెను ఏశావు నాడు. అయ్యో తందానా అరణ్యానికి వేటకు వెళ్ళిన ఏశావు వేట కోసం అరణ్యమంతా తిరిగి 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 వేసారిపోయి ఎక్కడ వేట లభించినందున ఆ దేవుని తలుస్తూ అలా దిక్కులు చూస్తూ ఉండగా ఆ ఏశావు కంటికి ఎప్పుడైతే వేడి కలిసిన వెంటనే దాన్ని వధించి పరుగు పరుగున ఇంటికి వచ్చి మంచి భోజనంగా తయారు చేసుకొని పాత్రలో భోజనాన్ని వడ్డించుకొని పరుగు పరుగున తండ్రి గారు ఉన్నటువంటి గదిదాపునికి వచ్చాడు పెద్ద కుమారుడు ఏశావు. నాన్న, ఎవరయ్యా? నేను నాన్న. అనగా నీ పెద్ద కుమారుడు నీ ప్రేమ పాత్రుడు ఏశావు నాన్న. నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు నాయన? అదేమిటి నాన్న అలా మాట్లాడుతున్నారు? మీ మాట ప్రకారంగా అరణ్యానికి వేటకి వెళ్ళిన నేను ఇప్పుడే కదా తండ్రి మీద ఆపుకొస్తున్నాను. బాబు, అవును నాన్న. ఇప్పుడు వస్తున్నావా? అవును అయ్యా. నాన్న, ఇంతకు మునిపే నా దగ్గరకు వచ్చి లేదు నీ పెద్ద కుమారుడు ఏశావును నేనే అని చెప్పి భోజనమును భోంచేబెట్టి దీవెనలు పొంది వెళ్ళిపోయింది. నీవు కాదా నాయన? అయ్యో, ఇంతకు ముందే మీద ఆపుకొచ్చి మీ పెద్ద కుమారుడు ఏశావునని చెప్పి అవునా దేవుళ్ళు పొంది వెళ్ళాను. అవునా? లేదు నాన్న. అంటే నాకంటే ముందుగా మీ దాపుకి ఇంకెవరో వచ్చారా నాన్న? కండ్లు కనిపించని వృద్ధుండి ఎవడో మోసం చేశాడు. ఎంత పని చేశారు నాన్న, ఎంత ఘోరము జరిగింది నాన్న. ఈ దేవుని లేకుండా ఎలా బ్రతకగలను తండ్రి? తండ్రి దీవెనలు లేని తనయుడు ఎందులకో నాన్న. తండ్రి దీవెనలు లేని తనయుడు ఎందులకో
కంటే చావే మేలు చంపండయ్యా తందానా అయ్యయ్యో తందానా దేవనందనా నీవెన్న శాపమ్మ మీ నోట ఒక మాట పలుకు తండ్రి ఓ తండ్రి నీవెన్న శాపమ్మ మీ నోట ఒక మాట పలుకు తండ్రి నా తండ్రి నీవెన్న లేకుండా నేను బ్రతకలేను అయ్యయ్యో తందానా దేవనందనా నాన్న తండ్రి దీవెన లేని తను ఎందుకు నాన్న నాయన బ్రతకడం కంటే చావు మేలు కదా దీవెన శాపము ఏదో ఒకటి మీ నోట ఒక్క మాట పలకండి అయ్యా నాన్న నా నోటంటూ వెలువడితే శాపాలు తప్ప ఒక్క దీవెన కూడా శాపాలైనా నా పైన అయ్యో నా కుమారుడా నాకు ఇవ్వండి నాన్న ఏశావు ఘోరాతి ఘోరంగా దుఃఖిస్తున్న పెద్ద కుమారుడు ఏశావును చూసి ఆ తండ్రి గారైనటువంటి ఇస్సాకు గారు నాయన కుమార నా నోటంటూ వెలువడితే శాపాలు తప్ప దీవెన ఒక్కటి కూడా లేదు కాబట్టి ఆ శాపాలే నీ పైన కురిపిస్తున్నాను కుమారా ఏశావు నీ చేతిలో ఉన్న కత్తితోటి నీవు బ్రతకవయ్యా కొడుకా అయ్యా జీవితాంతము చెమటోచి నీవు బ్రతకవయ్యా కొడుకా అయ్యా దీవెనలైనా శాపాలైనా ఇవి నా కొడుకా 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 గిట్ట చందరి నాయన కుమార నీ చేతులు ఉన్న కత్తితోటి నువ్వు బ్రతకడం తప్ప జీవితాంతము కష్టపడి చెమటోడ్చి బ్రతకడం తప్ప ఇంతకు మించి నేను చేసేదేమీ లేదు బాబు అని ఆ తండ్రి గారు ఎంతో వేదనతో బాధలతో అంటున్న మాటలు విన్నటువంటి ఆ పెద్ద కుమారుడు ఏశావు కోపాద్వేషం మాస్కుడై మీ దాపు రావాలంటే లేదా నా తమ్ముడు అయినప్పుడు యాకోబు రావాలి అక్కడ ముందుకు వచ్చి నేను పొందుతుంది వాడు పొంది వెళ్ళాడు వాడు బ్రతకడానికి వెళ్ళలేదు నాన్న తగదా అచ్చమ్మ దగ్గర పడ 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 పళ్ళు కొరుకుతూ పడతారు కదా ఏమిటా భాష యాకోబుగా యాకోబుగా జనంలోకి వెళ్తున్నావు ఆ పేరు గల్లోళ్ళు ఎవరన్నా ఉన్నారే అనుకో పట్టా పైన కప్పి మీద కూర్చుంటారు ఆ తర్వాత తెల్లారిపాటి కన్ని పనులు అయిపోతాయి ఆ తర్వాత కొత్త సంవత్సరాలు ఏమొద్దు కాబట్టి జాగ్రత్తగా లిమిట్గా మాట్లాడి లిమిట్కి ఎక్కడే ఉండు నాయన చూసారండి అలా కోపద్వేషం మాన్సుకునే కరవాలని చేతబట్టి తమ్ముడిని హతమార్చాలని వస్తున్నటువంటి ఆ పెద్ద కుమారుడు ఏశావుని ఎవరు చూసారో తెలుసా చాటు మాటుగా ఉండి చిన్న కుమారికి ఎప్పుడు ఆపద కలుగుతుందా అని కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి బాబు కుమారా అడుగురు మీ అన్నయ్య కోపద్వేషం మాన్సుకునే కరవాలని చేతబట్టి వస్తున్నాడు రా అసలు మీ అన్న చేతిలో కత్తి అన్నయ్య చేతిలో కత్తి 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 వద్దులొద్దు అది ఒక కత్తి చూసావా తల తల మెలమెల మెరిసిపోతుందిరా ఆ కత్తితోటి నీ మెడ మీద ఒక్క వేటేస్తే ఈ మెడ మీద తలకాయ ఉండదురా తర్వాత ఏమైంది అమ్మ మెడ మీద తలకాయ ఉండదండి తర్వాత ఏమైంది అంటాడేంటండి ప్రాణం పోతుందిరా ప్రాణం పోతే అంత ఉంటే అంత ఊపిరి ఉంటుంది నీలాంటి వాడేరా తెక్కలోడ తిరగాలి పోతేనంట ఎక్కడో దిగడమే సరిపోయిందంట ప్రాణం అన్నా ఊపిరన్నా రెండో ఒకటేరా బాబు ఒకటే వేరు వేరు అనుకుంటున్నావా అమ్మా అయితే మీరే నన్ను కాపాడండి అమ్మా ఏంటయ్యా అపాయంలో ఉపాయం చెప్పండి దీనికే తక్కువలే అమ్మా అంటున్నావా అంబా అంటున్నావురా అదేమిట్రా ఇప్పుడు వరకు అచ్చడి కనిపించింది ఒకటి కనిపించింది ఏంట్రా పళ్ళు అరే అందుకే మీ అన్నీ కట్టి కనిపించకుండా ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలరా మిమ్మల్ని వదిలిపెట్టా అంటావేంట్రా చంపేస్తాడ్రా మీ అన్నయ్య ఎక్కడికనుకున్నా ఇక్కడకు నువ్వు రామడున్నది
పట్టణం ఉన్నది. అక్కడ నా తమ్ముడు లాభాన్ ఉన్నాడు, నీకు మేనమా అవుతాడు. తక్షణమే బయలుదేరి. ఎప్పుడు? ఇప్పుడే. ఇప్పుడు వెళ్తావే? వెళ్ళకపోతే మీ అన్న చేతిలో చనిపోతావురా. అమ్మా, ఒకటి కాదు, రెండు కాదు, నువ్వు రావడం దూరం, అంత దూరం నేను పోను. ఒరే, వెళ్ళనంటే ఎలారా? ఒక్క రోజు ఇద్దరు బిడ్డల్ని పోగొట్టుకోలేనురా. నా మాట విని వెళ్ళరా. వెళ్ళిన ఆయన అది ఒకడుకొని ఏంటది? పైన పోయి చూడు, పైన పోయి చూడు. అది కొని పైన పోయేదా? పైన పోయేదేమిట్రా? అదేనమ్మా హెలికాప్టర్. ఒరే, పైన పోయేదాన్ని హెలికాప్టర్ అనరు, దాన్ని హెలికాప్టర్ అంటారు. మొహం చూడు ఎట్లా చచ్చింది. ఇందాకనే కదరా 150 మంది చనిపోయారని చెప్పారు విమానంలో. అది కూడా కావాలరా నీకు? కింద పోయేది. కింద పోయేదా? పైన పోయేదంటే హెలికాప్టర్ అని చెప్పాను. కింద ఎన్నెన్నో వాహనాలు పోతాయి, దానికి ఊరు పేరు అనేది ఏమి లేదా? మంచి వాహనం అంటే అసలు దాని వల్ల ప్రమాదం ఉండదా? అది కూడా కొనలేదే. ఎందుకే ఎత్తడం తగ్గకూడదు, ఎత్తడం తగ్గకూడదు. ఎక్కి కూర్చుంటే కాళ్ళు కింద ఆతాయి, అది వెళ్తుంటే కాళ్ళు ఇడుచుకొస్తుంటాయి. కింద పడ్డా కూడా దెబ్బలు కూడా తగలవు. స్త్రీడికి వెళ్ళిద్ది. స్త్రీడికి కాదు నాయన, వస్తే స్పీడ్ గా వెళ్ళిద్దాను లేదా త్వరగా వెళ్ళిద్దాం. ఓహో, ఎంత స్కూటీనా? కనిపించట్లేదా? అది కాదు, అట్లుందండి. స్కూటీ కాదా? స్కూటీ అంటే ఉప్పు అంటున్నావా నాయన? స్కూటీ కదా? ఎక్సెల్, టీవీఎస్, బైకా, బండా, కారా, ఆటోనా, మారుతి కారా? కాదు కాదు, బండి కాదు, స్కూటీ కాదు, ఎక్సెల్ కాదు, మరి బైక్ కాదు, బండి కాదు, కారు కాదు, ఇంకా ఏమిట్రా? దానికైతే హార్న్ కూడా ఉంది. ఇప్పుడు అన్ని వాహనాలకు హార్న్స్ లేవా? దీనికి ఏమైనా లేటెస్ట్ గా వచ్చిందా? దాని వెరైటీ. వెరైటీ అంటే అదేలా ఉంటుందిరా? గాడిదమ్మా, గాడిద. గాడిదట గాడిద. ఈడే ఒక అడ్డ గాడిద ఉన్నట్టు మళ్ళీ ఈడుకో గాడిదే. నేను అడ్డగాడిదలేదు, నిలువు గాడిద. ఒరే, మీ అమ్మ వస్తున్నాడు. సరేండి, అన్నకు దడిసి మధ్యలో. ఎందుకంటే మా వాడు ఒకడు ఉన్నాడు, అన్నయ్య అయ్యగారు ఇంకా రాలేదా, ప్రార్థన పెట్టలేదే అంటాడు. ఏమిట్రా అంత నీకు తొందర అంటే, ఏందో కానీ అన్నయ్య చర్చిలోకి వస్తేనే నాకు నిద్ర పట్టిద్ది అన్నయ్య అంటాడు. అంటే నువ్వు పాస్టర్ గారికి రాలేదని అడిగింది నిద్రపోవడానికి అరండి, మరి అందుకే అన్నయ్య అంటాడు. వాడికి చర్చిలోకి వస్తేనే నిద్ర వస్తుంది, అట్లా రాదంట వాడికి. అలాగనే అంటే ఇక్కడ వాళ్ళంతా మంచివారేనండి, ఆ వాక్యం వినేవారు. ఇక్కడ వారు కాదండి, మా ఓడి సంగతి. కాబట్టి అందుకని అప్పుడప్పుడు నవ్వుతుండాలి. నవ్వటం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వకపోతే పెద్ద రోగం కదండి. అప్పుడప్పుడు అలా నవ్వుతుంటాడు మావాడు. కాబట్టి నవ్వించాలంటే టైం లేదు అక్కడ, అందుకనే. కాబట్టి అమ్మ ఆ విధంగా యాకోబు గారు తన అన్నకు జడిసి బయలుదేరి ఒక్కడే ఒంటరిగా తప్పు చేసిన ప్రతి ఒక్కడికి తప్పదు శిక్ష. అది ఎవరైనా సరే. ఇక్కడ అనుకుంటాం నాకేమది 10 లక్షలు వాడేస్తా, పోలీసులు కొనేస్తా, లేకపోతే వాళ్ళని కొనేస్తా, ఇల్లు కొనే. అక్కడే ఎవరు కొనటానికి ఇల్లు ఉండదు. నీకు డబ్బు ఉండొచ్చు, ఇంకేదైనా కొనొచ్చు, కానీ నీకు ఎంత డబ్బున్నా జబ్బు తొందరగా పోద్దా? పోదు. కాబట్టి దేవుని యొక్క నామాన్ని ఎరిగి నడుచుకోవాలి. కాబట్టి భయంతో పద్మనారామ పట్టణ దరిదాపులకు వెళ్తుంటే సూర్యుడు ఆ స్థాయికి వెళ్ళిపోయాడంటే చీకటి పడిపోయింది. ఏం చేయాలో అర్థం కావటం లేదు. క్రూర మృగాలకు ఎంకరిస్తున్నాయి, విసర్పాలు బుసలు కొడుతున్నాయి, ఎటు వెళ్ళాలో దారి కనిపించదో క్రొత్తవాడు అండి. ఇక్కడ ఇవాళ పట్ట పగలు బాగా చదువుకున్న వాళ్ళే మా వాళ్ళు ఇద్దరు. అయ్యా బస్ స్టాండ్ కాడికి రాండ్రా అంటే అక్కడ ఒక చర్చి కనపడుతుంది, చర్చి గారు దిగారట. అక్కడ లైటింగ్ పెట్టి కుర్చీలు ఇచ్చుంటే ప్రోగ్రాం ఇక్కడేనా అని. ఇక్కడికి రావడానికి తెలియలేదు కదా. అడవిలో యాకోబుకి దారి ఎలా కనిపిస్తుంది? చీకటి చేతులు కందుతున్నట్టు అనిపిస్తున్నట్టు ఒక్కడే కన్నీటితో ఏడుస్తూ దేవుని దగ్గర తన తప్పును ఒప్పుకుంటున్నాడట. కన్నీటితో మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకుంటున్నాడండి. ఏ దిక్కు లేదు. కొండపై నీవన్న మాటలు నా గుండె కరిగించెను, నా గుండె కరిగించెను. పాండవాటి నా హృదయం
యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా ఓటి పడవా వయసని తెలుసు నీటి బుడగా బ్రతకని తెలుసు ఓటి పడవా ఈ వయసని తెలుసు నీటి బుడగా మన బ్రతకని తెలుసు తెలిసి తెలియక అవునయ్యా. చేసిన పాపం తెలిసి తెలియక చేసిన పాపం తలసి కుమిలితిని ఇలా తలసి కుమిలితిని తలసి కుమిలితిని ఇలా తలసి కుమిలితిని యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా లోకులతోని దించబడితిని రాళ్ళతో ఇలా కొట్టబడితిని లోకులతోని దించబడితిని రాళ్ళతో ఇలా కొట్టబడితిని పాపిని దేవా అవునయ్యా. ద్రోహిని దేవా అరెరెరెరెరె. పాపిని దేవా ద్రోహిని దేవా అవునవును. చెంత చేరితిని నేను నీ సంత చేరితిని చెంత అవునయ్యా నాకు దిక్కు నీవే నేను చెంత చేరితిని యేసయ్యా నా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా మారు అదే. మనసు పొందితినయ్యా. కావాలి ప్రతి మనిషికి. మనిషిగా ఇలా మారితినయ్యా మారు మనసు పొందితినయ్యా మనిషిగా ఇలా మారితినయ్యా నీ శరణదాసిని యేసయ్యా భలే భలే నీ శరణదాసిని ఆహా. యేసయ్యా చెంత చేరితిని నీ వెన్నంటి నడచితిని చెంత చేరితిని నా తండ్రి నీ వెన్నంటి నడచితిని ఆ యేసయ్యా నా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా కొండపై నీ వన్న మాటలు నా గుండె కరిగించెను నా గుండె కరిగించెను నా గుండె కరిగించెను నా గుండె కరిగించెను తండ్రి కొండపైన పలికిన ఆ 7 మాటలకి నా గుండె కరిగిపోయిందయ్యా. అవునే. తెలుసో తెలియక తప్పు చేశాను తండ్రి. నా అన్నను మోసగించాను, నా తండ్రిని మోసగించాను. నా తల్లి మాటలు విని నా అన్న పొందవలసిన దీవెనలు నేను పొంది ఆ. పద్దనారం పట్టు నా మేనమామ దగ్గరకు పారిపోతున్నానే. ఈ అరణ్యంలో నన్ను ఏ విసర్పమన్న కాటు వేస్తే, ఏ క్రూర మృగాలను చీల్చివేస్తే ఈ దీవెనలు ఏమైపోవాలి తండ్రి? ఎందుకు మనుషులు అంటే తప్పు చేయలేయా? నన్ను క్షమించు దేవా అని చేసిన తప్పుని ఒప్పుకుంటూ యాకోబు అక్కడ మోకాళ్ళు వేసి దేవునికి ప్రార్థన చేయగా ఆ పశ్చాత్తాప ప్రార్థన పరమ తండ్రి యెహోవా దేవుడు విన్నాడండి. యాకోబు గారు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. వామ్మో బావగారు ఆ, యాకోబు ప్రార్థన దేవుడు నిజంగానే అన్నాడా? నిజంగా అంటే ఇది ఒట్టికొకటి నిజంగా ఒకటి ఉంటుందా? నాకు ఒక డౌట్ వచ్చిందండి. ఆ. రాత్రి మన కథ పాడిను అవును. ఆ అమ్మాయి గారు సునీత గారు ఈ పాడే పాడారు. ఆ. అక్కడ సభతో దిగ్గలేసి ఆ. అమ్మాయి గారు పాట మెచ్చుకుని ఆ. తల 100 రూపాయలు, తల 200, తల 300 విరాళాలు కానుకలు ఇచ్చారు కదా. అవును. మరి ఊరోళ్ళు విరాళాలు ఇయ్యరు. నోర్మై రై అలా అడగకూడదు. అదేంటి రాత్రి ఇచ్చారు నోర్మై కానీ అక్కడ అడిగితే ఇచ్చారా? అడగకుండా ఇచ్చారు. మరి అడుగుతావు ఎందుకు? అడిగితే అడుక్కునే రకం అనుకుంటారు. అలా అడగకూడదు నాయన. అందుకని ఆయన అలా అడగబాకు.
అడిగితే ఇచ్చిదాన్ని దానం అంటారు, ప్రేమతో ఇచ్చిదాన్ని కానుక అంటారు. అదే అందుకని అలా అడగకూడదు. ఒకవేళ నీకు అంతగా అడుక్కోవాలనే ఉంటే అక్కడే ఉండి ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మేము ఇంటికి వెళ్ళిపోతాం కదా, ఎక్కడే ఉండి ఇదే డ్రెస్ తోటి అదే ముఖం తోటి తెల్లవారిన తర్వాత అందరూ మనవారేగా, అయ్యగారితో సహా అమ్మగారితో సహా ఇంటికి తిరిగి వెళ్ళి అడుక్కోండి. ఇదేదో బాగానే ఉంది. ₹1 రూపాయి సంగతి ప్రక్కన పెట్టు, 2 కుక్కలకి చాలు. 2 కుక్కలక ఏమండి? ఇతనికి ఎక్కడ చూసిన ఒంట్లో చెంచా కండలేదు, ఇతనికి 2 కుక్కలు కావాలా? ఒకటే దండగా. ఎవరు పైన మరలోనా పెద్దలు చిన్నలు వచ్చా కూడా కదంట, పెద్దలు ఇచ్చారట. అందుకని అలా అడగకూడదు నాయన. అడిగితే అడుక్కున్న రకం అనుకుంటారు. ఒకవేళ ఎవరికైనా కానుక ఇవ్వాలని మనసులో అనిపిస్తే, కళాకారులకి దేవుని మరి మరి వాక్యాన్ని చెప్తున్నారు అని ప్రేమలో అనిపిస్తే స్టేజ్ దగ్గరకు వచ్చి ఇస్తారు. అది దేవుని కానుకగా భావించి మనం తీసుకోవాలి. అంతేగాని అక్కడెక్కడో ఇచ్చారు ఇక్కడ ఎవరేమిటి అని అలా అడగకూడదు. అడిగితే వీళ్ళు అడుక్కునే రకం ఏమో అనుకుంటారు. కాబట్టి మరి కొద్ది మరి నిమిషాల్లో మరి కొత్త సంవత్సరంలో వెళ్ళిపోతున్నాం కాబట్టి ఇస్తే తీసుకో, తప్పులేదు. లేదంటే అలా అడగలేదు. ఏమిటా మాటలు? నాకు తెలుసండి. కాబట్టి యాకోబు ప్రార్థన విరిగలిగిన హృదయం చేసిన ప్రార్థన దేవుడు విన్నారు. అవును, దేవుడు ఆ ప్రార్థన వినట్లేదు. మీరు కూడా ప్రార్థన చేస్తారా? మీరు కూడా? ఆల్ ఫ్యామిలీ క్రిస్టియన్స్. నమస్కారం మాస్టర్. గాడ్ బ్లెస్. అబ్బా, పంతులు గారు దేవుని ఇచ్చారు. అయ్యా, మీ ఆల్ ఫ్యామిలీ క్రిస్టియన్ వారం చర్చికి వస్తారా? ఎలావండి? అబ్బో, ఎప్పుడు వస్తారు? సంవత్సరం. అమ్మో, అప్పుడు మాత్రమే ఎందుకో? ఏంటి అంటే మీది బట్టల సంఘం? అది భక్తి సంఘం కాదు. మా అయ్యగారు గుడి పత్రం చర్చి పత్రం నాకేస్తారు. పాస్టర్ గారికి మాత్రం తెలీదా పనికి మేలోడికి పెత్తనం ఇవ్వతే ప్రార్థన చెడగొడతారని? లోకమే సంగతి, నిన్ను కాదులే. పెత్తనం నాకు ఇస్తారు. మా సంఘాన్ని మొత్తాన్ని చర్చి పిలుచుకొస్తా. మా సంఘం మంచి పాటలు పడతారండి. అవును, ఇక్కడ ఇందాక మన సంఘంలో చాలా చక్కని పాటలు పాడారు. మరి ఎంతో కమ్మని పాటలు పాడారు. మీ సంఘంలో పాడే పాట ఒకటి వినిపించండి. మా సంఘం కూడా మంచి పాటలు పడతారు. పాడండి. పుట్టినాడు మరియమ్మ గర్భమందున, ఉదయించిన పశువుల చాలయందున, యేసయ్య పుట్టిన కడియందున, తార ఒకటి వెలిసిన ఆకాశమందున, యేసయ్యను దేవుడట్టు లోకమంతో చాటు చెప్పు పాడరు పాడరు నా కొడుక యేసయ్య పాట పలికించో ప్రతి నోట, నమ్మరు నమ్ము మన యేసయ్య నమ్ము, ఏ మారక భజించు. అప్పా, ఏం పాడుతున్నారండి? అయ్యా, మీరు అసలు ఎక్కడ ఉండవలసిన వారు కాదండి. ఎప్పుడో వెళ్ళిపోవాల్సింది. అదే పై లెవెల్కి అలా పాడుతున్నారు. అయ్యగారు మాత్రం రెప్పేయకుండా నాకెళ్ళి చూస్తున్నారు. ఎందుకని? నేను పాటలేదండి. నువ్వెందుకు పాటలేదు? నా పాటలు రావు. ఏమ్మా, వింటున్నారు కదా, పాటలు రావండి. వింటున్నారు కదా, ప్రార్థన కూడా అట్టే ఉంటుందా మంది? నా పాటలు రావు. ఏమ్మా, గొడవ ఆడుకుంటూనే ఒక ఆవిడ చర్చిలోకి వచ్చింది. పాస్టర్ గారిని చూసింది. ఆ పాస్టర్ గారు వస్తున్నారు, నోరు మూసుకో, పాస్టర్ గారు ప్రార్థన అయిపోయినాక చెప్తే నీ సంగతి అంటుంది. అదా ప్రార్థన? ఇదా? నా పాటలు రావండి. ఇందాక పెత్తనం మొత్తం పాస్టర్ గారు నాకే ఇస్తారు, ఊరు మొత్తానికి దొంగ పెద్ద నేనే. దొంగ పెద్దరు కాదు, సంఘ పెద్దరే. సారీ సంఘ పెద్ద అని చెప్పి పాటలు ఎందుకు రావు? పాటలు రావు. సరే. ఆ పాట అయిపోయింది. మా సంఘం వెంటనే ఇంకో పాట పాడుతున్నారు. ఏమంటే ఆ పాట అంత కమ్మగా పాడారు. ఈ పాట ఎలా ఉందో పాడండి. ఇది బాగానే పాడుతున్నారు. ప్రభు మార్గము విడచితిని, ప్రార్థించుట మానితిని, వినండమ్మా. ప్రభు వాక్యము వదలితిని, పరమార్థము మరచితిని. ఏటట్లా ప్రపంచంలో ప్రవేశమున నడిపించునావా. అమ్మలారా, ఈ జబ్బుని ఏమంటారండి?
పక్షవాతం అంటారు కదా, అవునా? పెరాలసిస్ అంటారు, మన పక్షవాతం అంటారు కదా. కొంచెం ఎడంగుండు నాయన. ఏమండి ఈ జబ్బు ఎవరికి వస్తుంది? ఆనాడు పక్షవాత రోగం కూడా యేసయ్యను చూసి పారిపోయింది. అమ్మా నీ పరుపునెత్తుకొని వెళ్ళంటే ఉందా రోగం? మరి యేసయ్యను ప్రార్థన చేసేవాడికి రోగం ఎందుకు వచ్చింది? వీడికి ఏమండి ప్రపంచ నటనలలో నటింపులు దేవుని ముందు సాగవండి. అయ్యగారు మీకు అన్నది చెప్తున్నాడు, నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నటింపులు దేవుని ముందు సాగవు. అబ్రహాం కుమారుడైన ధనవంతుడైన మంటలో మండక తప్పలేదు. ప్రపంచంలో బాల్యము, యవ్వనము, కౌమారం అంతా ప్రపంచ నటనలతో గడిపి సినిమా పాటలు అంటే అక్కడే, ఈ పాటలు ఉంటే ఇక్కడ అయ్యగారి దగ్గరకు వస్తే నమస్కారం. అమ్మా ఇదేనా? అలా చేస్తే నీ జీవితాన్ని అంతా అధోగతి పాలు చేస్తే ఈ వయసు వచ్చిన కాలు చేయబడిపోద్ది. చూడండి పడిపోయిందా లేదా? ఆ కాలు చేతితో పాటు ముఖం కూడా వంకరపోయింది చూడండి. ఆ ముఖంతో పాటు లోపల నాలుగు కూడా బిక్కుపోయింది చూడండి. అప్పుడు చర్చి చుట్టూ తిరుగుతూ కర్ర సంకలు పెట్టుకుని పడుతూ లేస్తూ యేసయ్యా నన్ను క్షమించయ్యా అనాలని ప్రయత్నం చేస్తాడు. కానీ నీవు కావాలన్నప్పుడు యేసయ్య మాట నీ నోటికి రాదు, వాడికి వస్తుందేమో చూడండి. శాసయ్యా ఏమంటాడమ్మా? శాసయ్యా నా చెమ్మి అయ్యా, యేసయ్యా నన్ను క్షమించయ్యా అని పోతే ఏమొస్తుందమ్మా? కాబట్టి కావాలన్నప్పుడు యేసునామము నీకు దొరికిన నువ్వు పలుకలేవు, నీ నోట ఆ మాట రాలేదు అప్పుడు. కాబట్టి అమ్మలారా మేము చెప్తున్నామని కోప్పడకుండా, ఏమ్మ మా ఊర్లో ఒక ఆవిడ గారు ఉందమ్మా, అందరికంటే ముందు చర్చికి వస్తాయి, చర్చి శుభ్రం చేస్తుంది, అయ్యగారు వాళ్ళకి అన్ని పరికరాలు పెడుతుంది, ప్రార్థనలో పాటలు పాడుతుంది, ప్రార్థనలో ఏకీభవిస్తుంది. అందరూ వెళ్ళిపోయినా పాస్టర్ గారు వెళ్ళే వరకు కూడా అక్కడే ఉంటుంది. పాస్టర్ గారు వెళ్ళిన తర్వాత పాస్టర్ గారిని పంపించిన తర్వాత ఇంటికి వెళ్తుంది. అంత భక్తి పరురాలు. మా చర్చికి కొత్త పాస్టర్ గారు వచ్చారు. అమ్మ మరియమ్మ గారు మీరింత మంచివారు కదా, దేవుని గుళ్ళు ఇంత దేవుడు నీ ప్రార్థన వింటాడమ్మా. కానీ అమ్మ మరియమ్మ గారు మీ ప్రక్కింటి ఆవిడతో మాట్లాడవంట కదా అన్నారట అయ్యగారు. అంటే ఈ మరియమ్మ గారు అంటుందమ్మా, నేను చచ్చిన దాంతో మాట్లాడను. ఏమంది? చచ్చాక ఎప్పుడు మాట్లాడిద్దమ్మా? ఇట కాల్ చేయి పడిపోయాక అప్పుడు అడగట నీకు నోరు వస్తుందా? బ్రతుకు శాశ్వతంబో కాదు పరికల్చే చూడా, బ్రతుకు శాశ్వతంబో కాదు పరికల్చే చూడా, బ్రతికి ఉండు కాలముననే ప్రభువుని కొలవండి, బ్రతికి ఉండు కాలముననే ప్రభువుని కొలవండి. అమ్మా మీరంతా ప్రార్థన పర్లేదు, నా మీద కూడా ఎందుకనంటేనమ్మా, నేను ఇందాక చర్చిలో ఒక దఫా వచ్చాను. ముందుగా ఎవరు రాకమని ఒక ఇద్దరు ఇక్కడ కూర్చున్నారు. ఓ అమ్మ మోకాళ్ళు వేసి కన్నీళ్ళు కారుస్తూ ప్రార్థన చేస్తుంటే చూశాను. 10 నిమిషాలు నుంచున్నా కళ్ళు తెరవకుండా ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ వారంతా మంచివారే. అయ్యగారి నడిపింపు అలా ఉంటుంది. ఆ నడిపింపులో మనం ఉంటే యేసయ్యలో ఉన్నట్టే. దైవ సేవకులు అంటే దేవుడు పంపించిన దూత అని అర్థం. మీరేమన్నా అనుకోండి, అంటే నేను పొగుడుతున్నాను అనుకున్నా నాకు బాధ లేదు, ఇది పొగటడం కాదండి. మీరు ఆలోచన చేయండి. గొల్లలకే యేసుప్రభు వారు పుట్టారని చెప్పింది ఎవరమ్మా? కబురు చెప్పింది ఎవరు? మరి యేసయ్య నోట్లో నడవండి అని చెప్పేది ఎవరు? పాస్టర్ గారు దూత కాదా? కాబట్టి మనం ఆలోచన చేసుకొని అర్థం చేసుకొని యేసునామములో పెరగాలి ఆయనతో నడవాలి. అమ్మా ఆ విధంగా యాకోబు తలగడ వైపున రాయి పెట్టుకొని నిద్రిస్తూ ఉంటే యాకోబు గారికి ఒక కల వస్తుంది. ఆకాశానికి భూమికి చూడంగా ఆకాశానికి భూమికి చూడంగా గొప్పనిచ్చిన వేసినట్లు ఉండే భాగములో గొప్ప వెలుగు ఉండే భాగములో గొప్ప వెలుగు ఉండే వెలుగుల నుండి దేవదూతలండి
ఆకాశానికి భూమికి గొప్ప నిచ్చెన వేసినట్లుగా ఆ నిచ్చెన పై భాగంలో గొప్ప వెలుగు కనపడుతున్నట్లు ఆ వెలుగుల నుండి ఆ నిచ్చెన గుంట దేవదూతలు పైకి క్రిందికి ఎక్కుతూ దిగుచున్నట్లుగా కనిపిస్తుంది. అంతేకాకుండా పై వెలుగుల నుండి ఒక స్వరం వినిపిస్తున్నది. నీ తండ్రి గారిని మోసగించి నీ అన్న పొందవలసిన దీవులు నువ్వు పొంది నీ తల్లి గారి మాటలు విని 16వ పట్టణం నీ మేనమామ పారిపోతూ వస్తూ మార్గ మధ్యంలో నా యందు మోకాళ్ళు వేసి ప్రార్థన చేశావు. నీ పశ్చాత్తాప ప్రార్థన నా పాదస్థానానికి చేరి ఇదిగో నీ మొరను నేను విన్నాను. నీ రాకపోకలేందుకు నేను తోడుగా ఉంటాను. నువ్వు ఎక్కడ పుట్టి అక్కడ నీకు స్త్రీ సంపదలు కలిసి వస్తాయి అని ఒక గొప్ప స్వరం వెలుగు నుండి వినపట్టి విని యాకోబు తండ్రి మాట ప్రకారంగా అలాగే నాకు కలిసి వస్తాయి. 16వ పట్టణం నుంచి కానాను వచ్చినప్పుడు ఇదే స్థలంలో ఇక్కడ నీకు దశమ భాగం ఇస్తానయ్యా, దేవాలయాన్ని కట్టిస్తానయ్యా, మా కుటుంబ వారితో సహా నీకు పూజలు చేస్తాము స్వామి అని అక్కడ వాగ్దానం చేసి ఆ రాయి మీద నూనె పోసి ఇది పరిశుద్ధ స్థలం అని గుర్తుపెట్టుకుని అక్కడ నుంచి బయలుదేరి యాకోబు నడిసి 16వ పట్టణం దరిదాపులకు వెళ్ళాడు. అయితే యాకోబు గారికి దాహం వేస్తుంది. అలా చూస్తూ ఉంటే అంత దూరంలో ఒక బావి కనిపించింది. ఆ బావి దగ్గరికి వెళ్ళి యాకోబు గారు కూర్చోాలనుకుంటున్నారు. ఎవరైనా ఈ బావి దగ్గర మంచినీటి కొరకు వస్తే నా దాహాన్ని తీర్చుకుంటాను, తర్వాత మా మేనమామ దగ్గరికి వెళ్తానని అక్కడే కూర్చొని యాకోబు గారు చూస్తూ ఉన్నారండి. అయితే సోదరి సోదరులారా, ఆ 16వ పట్టణంలో యాకోబు గారి మేనమామ అయినటువంటి లాబాను గారు ఉన్నారు కదండి. ఆ లాబాను గారికి 2 అమ్మాయిలు, 20 అమ్మాయిలు అంటే 2 మైనస్. అమ్మాయిలు అంటే మైనస్ అంటే ఏంట్రా? ఆడపిల్లలు దండకాన్ని మైనస్ అన్నా. మూసుకుంటావా? అసలు ఆడవాళ్ళు ఎందులో తక్కువ? స్త్రీలు అనేది జగత్తులేదు. సృష్టికి మూలం స్త్రీ. ఎవరదే రామర్ కలబడదు. ఎవరిని కలబడతా రామారా? ఎవరిని అంటుంటే మా మిస్సెస్ రావు. వీళ్ళు ఆవిడంటండి. వీళ్ళ ఆవిడెక్కడో మా ఊర్లో ఉంది. మేము పొద్దున ఉదయం 11 గంటలప్పుడు బయలుదేరితే ఇక్కడికి వచ్చారు. ఆ టైం అయింది. ఇప్పుడు వాళ్ళ ఆవిడ రావాలంటే ఎంత లేట్ అవుతుందండి? నేను ఆడపిల్లలేగా, నా మీద రారాదు. నేను దోస్తాను అక్కడికి వెళ్ళి పడిపోతున్నాడు ఇతను. వాళ్ళ ఆవిడ రావాలంట. అసలు స్త్రీలు అనేది జగత్తులేదు. సృష్టికి మూలం స్త్రీ. తప్పదు, ఒప్పుకోవాలి. అయ్యో మీరు ఒప్పుకుంటున్నారా? అవును. స్త్రీ దండ కదా? కాదు. ఎట్లా? ఆదిలో దేవుడు ముందుగా మగాణ్ణి చేశాడు. అదే దేవుడు ముందు మగాణ్ణి చేశాడా? ఎర్రగా తీసుంటాడు. కట్టె పుల్ల కూడా ఎరగలే వాడికి. అదే అంటే చీపిరి పుల్ల కూడా ఎరగల. అదే అంటే అందుకే ఇడి వల్ల సుఖం లేదని దేవుడు అతనికి సాటి అయినటువంటి స్త్రీని చేశాడు. అది స్త్రీ వాళ్ళ పేరేంటి? ఆ స్త్రీ ద్వారానే నువ్వు నేను ఈ జనం కార్లు ఎడ్లు బండ్లు కొట్టుకోటాలు సావటాలు అన్ని స్త్రీ ద్వారానే మొత్తం. అదే మగోడు వల్ల. ఆయన ఇప్పుడు అసలు మన కథకి ఎంతమంది వచ్చాం? 4 మెంబర్స్, 4 వచ్చాం. ముఖ్యంగా కథ నడిపించేది ఎవరు? ఇప్పుడు మైనస్ ఎవరు? మన ముగ్గురు. ప్లస్ అంటే ఏమిటో మైనస్ అంటే ఏమిటో. ఇప్పుడు ఆడవాళ్ళు ఆడవాళ్ళు చేయలేని పనే ఉందండి ఈ రోజుల్లో. కలాపు జల్లే దగ్గర నుంచి కంప్యూటర్లు నేర్చుకుంటారు. అంట్లు దోమే దగ్గర నుంచి అంతరిక్షంలో విమానం నడుపుతున్నారు. ఇలా డాక్టర్లు, యాక్టర్లు, మినిస్టర్లు, కలెక్టర్, డైరెక్టర్లు ఉన్నారు. అసలు ఎక్కడ దాకా ఎందుకండి? ఈనాడు అన్ని రంగాల్లో ఆడవారంతా ముందుకెళ్తుంటే మగవాళ్ళంతా ముందుకెళ్తున్నారు. అన్ని రంగాల్లో ఆడవారంతా ముందుకెళ్తుంటే మగవాళ్ళంతా ముందుకెళ్తున్నారు అండి. మరి ఆడవాళ్ళు ఎందులో తక్కువ? అందుకని ఆడవాళ్ళు చులకనగా చూడొద్దు. ఇక్కడ లాబాని గారికి 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి పేరు లేయా, చిన్న అమ్మాయి పేరు రాహేల్. ఇరువురు చాలా అందంగా చూడముచ్చటగా ఉంటారండి. పెద్ద అమ్మాయి లేయా కొంచెం జబ్బు కనులు కలిగింది, అంటే కొంచెం మెల్లగా చూస్తుందని అర్థం. ఇక చిన్న అమ్మాయి రాహేల్ అంటారా, బహు చక్కని సౌందర్య రాశి. అటువంటి 2 అమ్మాయిలు ఉన్నారు లాబాని గారికి. గుర్రాలు, మేకలు, గొర్రెలావులు 3000 మందులు ఉన్నాయి. ఆ మందులు అన్నిటి దగ్గరికి 20 అమ్మాయిలే రోజు కాపలాకు వెళుతూ ఉంటారు. ఆ రోజు కూడా ఆ మందులు దోలుకొని యాకోబు గారు ఏ బావి దగ్గర కూర్చొని చూస్తూ ఉన్నారో అదే మార్గంగా ఉంటే 20 అమ్మాయిలు వస్తున్నారు. ఆ అమ్మాయిని చూస్తున్నప్పుడు యాకోబు అనుకుంటారు, ఎవరు వస్తున్నట్టున్నారే, చేతిలో చాదర కూడా ఉంది, ఆ చాదర తీసుకున్న దాహాన్ని తెచ్చుకుంటారని అక్కడ నిలబడి చూస్తున్నాడండి. 20 అమ్మాయిలు మందులు దోలుకొని వస్తూ ఉన్నారన్నమాట. అక్క చెల్లి పొద్దు లేదు, మగవాళ్ళు వస్తే మనల్ని దోండెవరు? పద వెళ్దాం, పద. అక్క అక్క అక్కడ ఎవరు కుర్రోడు ఉన్నారు చూడవే. చూడబాక మగాడు, మగాడు మగాడు చూడబాకు. చక్కని వాడు అక్క, ఎర్రని వాడు, ఎంత అందంగా ఉన్నాడు చూడక్క. సరే అని యాకోబు అందమైనటువంటి వాడు అంటండి. ఆ అందాన్ని గురించి చెప్పరాదు. యాకోబు కానీ యోసేపు కానీ చాలా అందమైనటువంటి వాళ్ళు అండి. దాని గురించి చెప్పరాడు, ఇప్పుడు అవదు. ఆ యాకోబును చూసాలనుకుంటుంటే యాకోబు అనుకుంటున్నాడు, ఆహా ఎవరు 2 అమ్మాయిలు వస్తున్నారు, వాళ్ళ దగ్గర సేద ఉంది, దాన్ని తీసుకున్న దాహం తీర్చుకొని పట్టణంలోకి వెళతానని ఆ అమ్మాయిలను అడిగి సేద తీసుకున్నాడండి. సేద తీసుకొని బావు దగ్గరకు వస్తుంటే ఈ 2 అమ్మాయిలు అనుకుంటున్నారు, ఇవే అక్క మన బావు పైన ఎప్పుడు ఒక పెద్ద బండేసి ఉండేది కదా, మన గ్రామంలో 10 మంది మగాళ్ళు పట్టి తొలగిస్తే గానీ తొలగనటువంటి పెద్ద పరుపు బండ, మరి ఇతను ఒక్కడే ఉన్నాడు కదా, ఎలా తొలగిస్తాడే? అంటే
మన ఆడవాళ్ళని చూడండి, మొగాళ్ళకి ఇచ్చు. మన ఆడవాళ్ళని ఆడు కూడా ఆడోడేనా? నువ్వు కూడా ఆడవాళ్ళవేనా? ఎలా తొలగిస్తాడో చూద్దామే అని అలాగే నిలబడి చూస్తున్నారండి. అయితే యాకోబు ఏమైనా పట్టుబట్టాడండి? తన బలాన్ని ఉపయోగించాడా? మోకాళ్ళు వేసి దేవునికి ప్రార్థన చేశాడు. ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాను నేను, నీ తట్టు కనులెత్తుచున్నాను. తప్పిపోయిన గొర్రెను నేను త్రోవకానక తిరుగుచున్నాను. తప్పిపోయిన ఒక గొర్రెను నేను త్రోవకానక తిరుగుచున్నాను. వైపు చూసి కనులెత్తి కరములు చచ్చి, తండ్రి నీ చిత్తమైతే ఈ భావపైన ఉన్నటువంటి బండను తొలగించి నా దాహాన్ని తీర్చి నా మేనమామ దగ్గరకు నన్ను క్షేమంగా చేర్చుదేవని ఎప్పుడైతే యాకోబు గారు అలా ప్రార్థన చేశాడు, 10 మంది మగాళ్ళు పట్టి తొలగినటువంటి ఆ పెద్ద పరుపు బండ ఒక్క ప్రార్థనతో తొలగిపోయింది. ఎప్పుడైతే తొలగిపోయిందో తన దాహాన్ని తీర్చుకొని ఆ 20 అమ్మాయిలకి 3000 మందికి తృప్తి తీరా నీళ్లు తోడిపోతారు. ఎంత మేలు చేసిన యాకోబుని పట్టించుకోకుండా 20 అమ్మాయిలు పరుగున వెళ్ళి ఇంటికెళ్ళి తండ్రి గారి దగ్గరకు వచ్చారు. ప్రణామములు. ఏమిటమ్మా ఎంత పిల్లలు ఇంటికి వస్తున్నారు? అరే రోజు 5-6 గంటల వరకు ఇంటికి వచ్చేవారు కాదు. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నాన్న చూడండి ఈ మందలన్నిటికి రోజు నీళ్లు తోడిపోయాక మా చేతులను చూడండి ఎర్రబడిపోతున్నాయో అని అంటూ ఉండేవారు. ఈ రోజు మీ చేతులు ఎర్రబడలేదు, మొఖాలే ఓడిపోలేదు, పైగా మందలు నీళ్లు త్రాగా అంటున్నారు. అసలు మన మందలన్నిటికి నీళ్లు పోసారా? నాన్నగారికి ఆ విషయం తెలియదు. నువ్వు అక్కడ నిలబడ, నువ్వు చెప్పమ్మా ఏం జరిగిందో చెప్పు. ఆగమంటే ఆయన తొందర ఎక్కువదని నీకు తొందర. నాన్నగారు నువ్వాగమ్మా, నువ్వు చెప్పమ్మా అక్కడ నిలబడు చెప్పు. నాన్నగారండి ఎవరో ఒక ఇతర దేశస్తుడు బావి దగ్గర ఒంటరిగా సింగిల్ గా కూర్చున్నాడు. ఒంటరిగా సింగిల్ గా 2 ఒకటేనమ్మా. అసలు అక్కడ టైం లేదు. మా చేతిలో శాత తీసుకుని వారు దాహం తెచ్చుకుని మనం అంతా నీటికొని నీళ్ళు తోడిపోసాడు నాన్న. అందుకనే ఇవాళ పెద్దల కాడ 3000 మందికి ఒక్కడే నీళ్ళు తోడిపోసాడా? తోడిన తర్వాత ఎవరైనా పోస్తారు కానీ 3000 మందికి ఒక్కడే నీళ్ళు తోడిపోసాడా? అబ్బా అతని పేరేంటంటే అతని ఊరేంటి? భాష చూడండి ఎంత వచ్చిందో. అడగలా అట్టు పెట్టిన వారికి అట్టున్నారు పెట్టాలి. మేలు చేసిన వారికి ప్రతి మేలు చేయాలి. పోనీ తెలుసా నీకు? నీకేమీ తెలియదు. మీరు వెళ్ళి వెంటనే కుర్రాడు పెట్టుకోరండి, అతను మంచి మర్యాద చేసి పంపిద్దాం. నాన్నగారు ఆ కుర్రాడిని తీసుకురమ్మన్నారు. నాన్నగారు ఇద్దరు వెళ్ళమన్నారు. అక్కడ ఉంది, అక్కడే పళ్ళు రాలిపోతాయి. గారి దగ్గర పట్లకారు ఉంది, పీకుతారు పళ్ళు కదా. అక్క అక్క ఆ కుర్రోడు ఎక్కడే కూర్చున్నాడే, నేను పిలుద్దామా? ఏమండి మరి మిమ్మేనండి చేస్తున్నారండి. ఏమండి మా 3000 మందికి నీళ్ళు తోడిపోసారు కదండి. ఇంత మేలు చేసిన వారికి ఏమన్నా ప్రతిభ చేయకుండా బాగుంటుంది కదా. మా నాన్నగారు వెంటనే పెట్టుకుని రమ్మన్నారండి. వెళదాం రండి. నాన్న అమ్మా బావు దగ్గర మనం 3000 మందికి నీళ్ళు తోడిపోసామన్నామే. ఈకురాడే నాన్న, ఇతను ఒక్కడే మన మందలన్నిటికీ నీళ్ళు తోడిపోసాడు. చూడండి ఊరు వేడి దుంపదగి ఎక్కడో చూసినట్లుంది. చలికాలం పైన ఫ్యాన్ తిరుగుతున్నాయి, చలికాలంలో ఇసురుకునోడిని ఈయనే చూసిను. బాబు మీదే ఊరు నాయన? మా ఊరేండి. అబ్బో కుర్రోడి దగ్గర ఉంది. మీ ఊరి పేరు? మై కంట్రీ కానాన్ అండి. మై కంట్రీ కానాన్. తెలుగులో చెప్పు. వీడికి తిన్నగా తెలుగు రాదు, పైగా ఇంగ్లీష్ ఒకటి. మా దేశం కానాన్ దేశం. ఎస్, కానాల్లో మా బంధువులు ఉన్నారు కదండి. మా అక్కగారిది మా బావగారిది ఆ ఊరేగా. ఈ నా అక్క కూడా కాదు కదా బాబు. మీది కానాన్. మీ నాన్నగారి పేరు? మై ఫాదర్ నేమ్ ఇస్సాక్. ఇస్సాక్ అంటే మా బావగారి కదా బాబు. మీ అమ్మగారి పేరేమిటి? మై మదర్ నేమ్ రిబ్కా. నా అక్క, నా తోబుట్టు, నా అక్క కొడుకు వీడు.
బాబు నీ పేరేమిటి? యాకోబు. ఏమిటి? యాకోబు. ఒరేయ్ అవునరా, మర్యాద చేత ఇంటికి తీసుకొచ్చి అరే వరే అంటారా? నీకు మర్యాద ఎట్రా సార్, నా చిన్న సార్ ఎట్రా? ఒరే అంత దూరం నుంచి ఇంత దూరం ఎవరి కోసం వస్తున్నావు? మా మేనమా లాభాల కోసం వచ్చాను. నేను ఎవరిని అనుకుంటున్నావు? మీరు మనిషి మనిషినేరా? నువ్వు వెతుకుతూ వస్తున్నావే నీ మేనమామ. ఆ లాభాన్ని నీ మేనమామ నేనేరా? నీ మామయ్యని. అల్లుడు మీరు బతికే ఉన్నారా? వీడికే పోయే కాలం వచ్చిందమ్మ, గెత్తుండట్టు నేను ఇటు బతికే ఉండారా అంటాడు. అయ్యా అరే వద్దురా, టైం లేదురా. మావయ్య వద్దురా, మావయ్య అంటే చాలు. ఇప్పుడు వచ్చిన కొత్త కోడళ్ళు ఎవరు మావయ్య అంటున్నారు? ఇప్పుడు వచ్చిన కొత్త కోడళ్ళు అంతా కూడా మావయ్య గారు బాగుండు, మావయ్య గారు, మావయ్య గారు బాగుండు. కొత్త కోడలు మావయ్య గారు మావయ్య గారు మావయ్య గారు అంటుంటే మా అంగారికి చెక్కుపోయి అత్తను పట్టు కొడుతున్నాడు. ఎందుకేమిటి? ఏమే నిన్న కాక మన వచ్చిన కోడలు పిల్ల చూడు, మావయ్య గారు మావయ్య గారు ఎంత అందంగా పిలుస్తుంది. నువ్వు 30 ఏళ్ళు అయింది పెళ్ళి, ఎప్పుడు చూసినా ఓయ్ అయ్యో నిన్నే మరి అట్ట పిలవర్లేరా? మా అమ్మ మా నాన్న కొండలు పోయి చేస్తావరా రే? కొన్నాళ్ళు ఇక్కడే ఇక్కడే ఉంటావా? మేనమామ లాభం చూసి మేలనుకుంటూ బాగుబాగులు మాట్లాడుకుంటూ వచ్చిన విషయాన్ని దాచిపెట్టాడు మోసగాడని యాకో. అయితే యాకో అమ్మగారు ఇక్కడే ఉండమన్నారా? సరే బాబు, ఎలాగో రేపటి నుంచి ఇక్కడే ఉంటున్నట్టున్నావు కదా, నా ఇద్దరు మరి పెద్దవారు అవుతున్నారు, ఎలా మందుల దగ్గరికి పంపించాలని ఆలోచిస్తున్నాను. రేపటి నుంచి నువ్వు ఇక్కడే ఉంటున్నట్టున్నావు కాబట్టి ఈ మందులాంటి దగ్గర కాపలాకు వెళ్ళు. ఎంతమంది నేను కాసుకొస్తున్నా ఫలితం ఏంటి? అమ్మో చూసారండి, అక్క కొడుకు కదా మేనడు కదా మందుల దగ్గరికి వెళ్ళారంటే ఇంత మందుని కాస్త నాకు ఫలితం ఏంటి అని అడుగుతున్నాడండి. ఇతలాంటి వాడు కాదండి, తెన్నింటి అవసరం లెక్క పెట్టే రకం. మరి పక్కింటి అవసరం లెక్క అంటే తెన్నింటికి అసలు పెడతావా? ఎరా అక్క కొడుకు అని మేనడు అని నేను నా దగ్గర ఊపిన కొలువు చేయించుకోవడం అనుకుంటావా? ఇదిగో నువ్వు వెళ్ళేటప్పుడు నా మందలో గాని నా మేకలో గాని నా ఆస్తిలో గాని ఎంతో కొత్త ఇచ్చి పంపిస్తాను లేవయ్యా. అది నా పాయింట్. కాస్త కూస్త ఆస్తి పెడుతున్నారు, ఈ మాట గుర్తుంచుకోండి అని చెప్పి ఆ రోజు నుంచి లాభం మందని యాకోబు కర్రబట్టి కాస్తూ ఉంటే ఆ లాభాన్ని గారు మందండి వేలకు వేలు వందల కొందలు వేలకు వేలు పెరిగిపోతున్నాయి. దేవుడు దీవించాడు గడి యాకోబు, నువ్వు ఉన్న స్థలంలో ప్రతి స్థలంలో నేను ఉంటాను, నువ్వు ఎక్కడుంటే అక్కడ దీవించబడుతుందని చెప్పారు కదా. దేవుని బిడ్డలు ఎక్కడుంటే అక్కడ పచ్చగా దీవెనతో ఉంటుందట, దానికి ఇది నిదర్శనం. అవును కదండి? అలా పెరిగిపోతూ ఉంటే యాకోబు అనుకుంటున్నాడంటమ్మా, మా మావయ్య చిన్న కుమార్తె రాఖేల్ చక్కని అమ్మాయి, మా అమ్మకి నేను చిన్నోడిని, మా ఈడు జోడు బాగుంది మావయ్య, నా మావయ్య ఆమెనిచ్చి నాకు పెళ్లి చేస్తాడా? ఏమి లేని స్థితిలో వచ్చి ఇక్కడ ఉంటున్న నాకు ఆ అమ్మాయిని ఇస్తాడా? ఆ అమ్మాయిని ఇచ్చి నాకు పెళ్లి చేస్తాడు, అంత చక్కని అమ్మాయిని అని గొర్రెలు కాస్తూ అడవిలో తిరుగుతూ కొలువు చేస్తూ అయ్యా ఈ విధంగానైనా నాకు దారి చూపేవాడి నువ్వేనని దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడట. ఎలాగ తెలుసా? అయ్యా నిన్ను నమ్మినట్లు నేను ఎవరిని నమ్మలేదు, నిన్ను నమ్మినట్లు నేను తీర్చేవాడా నా ఆనందం, అవునయ్యా కోరేవాడా నా ఆశలు తీర్చేవాడా ప్రియయున్న ప్రేమానిధి, నిజమైన ధన్యత నాదే. యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా.
దినదినము అలా తగ్గించుకొని ప్రార్థన నీకు దప్పితవలు చేస్తుంటే ఆ 7 ఏళ్ళు కొలువు చేసి మేనమాన్ దగ్గరికి వెళ్ళాడంట. మాయా 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 ఏమ్మా వచ్చిన క్రొత్తలో ఏమన్నాడమ్మా? మోమయ్య. మరి ఇప్పుడు ఏంటయ్యా యాకబో? నీకు ఒక ఆలోచన లేదు మాయా. ఏమిట్రా? ఈ ఊరు కుర్రలు అంతా అన్నారు మీ మాయ నీతో గొర్రెల మేకలు కాపించుకోవటమేనా, నీతో మందలు కాపించుకోవటమేనా, ఇక నీ పెళ్లి చేయడం అన్నారు మాయా. నా పెళ్లి కాదు మాయా. మీరు కూడా అడిగినారా? ఈయన పెళ్లి చేసుకోవారని అడిగారా? నా పెళ్లి కాలి తేలెవరికా? నీకే పెళ్ళి ఏంటిరా? నీకే ఉంటే పెళ్ళిరా? ఏమొచ్చినాయి? అయితే ఇప్పుడు పెళ్లి కావాలి. పెళ్ళే రే పెళ్ళి అని వస్తున్నావు. పెళ్ళంటే 100 ఏళ్ళ పంట. ఈడేది మాట్లాడినా అర్ధంతరంగానే ఉండదు కదమ్మా. ఏమంటే గంటలో పెళ్ళి అవుద్దా? అసలు ముందు పాస్టర్ గారికి ఖాళీ ఉండాలా, ప్రకటన రాయాలా, చుట్టాలు రావాలా, శుభలేఖలు వేయాలా, దోరణాలు కట్టాలి, బ్యాండ్ మేళం రావాలా. మొన్న పెళ్ళి అయినాకు వచ్చారు అడుగాయి గారిని బ్యాండ్ వాళ్ళు. పెళ్ళో పెళ్ళి అంటే నువ్వు ఇంతకు పిల్ల కావాలా కదరా? ఏరే ఊరెళ్ళి ఏరే పిల్లలు అడుగుతారా? ఈ తత్తకం అంతకి మీ ఇద్దరు అమ్మాయిలు ఉన్నారుగా, మీ ఇద్దరు అమ్మాయిలు ఒక అమ్మాయి తిన్నకు మెట్లు దిగలేడు. అది కావాలని కూర్చున్నట్ట, కాళ్ళు తీపులు పుట్టి కూర్చున్నట్ట. ఏంటంటే తగువ చేస్తాడు వీడు. ఆడు తిన్నక మెట్లు ఎక్కలేడు, వీడికి పెండ్లు అంట. ఏమంటే చూడండి, మీరు చూడండి పోని. ఆడు తిన్నక మెట్లు ఎక్కలేకపోతున్నాడు. మావయ్య పెళ్లి చేయి మావయ్య, నీ కూతుర్ని మావయ్యని అడిగితే నన్ను అడగాలి. ఆ రకంగా ఇంటింటికి వీధికి ఈయన్ని కుక్క తిరిగినట్టు తిరుగుతున్నావు కదా. అంటే నేను కుక్కనే దాని అక్క తిరిగినట్టు తిరుగుతున్నావు. మీ అమ్మాయి ఓహో, ఈడు పెళ్లి చేయనంటేనే మన బజార్లన్నీ తిరిగాడండి. పిల్లని ఇవ్వనంటే సెంటర్కి వెళ్తాడు. సెంటర్కి వెళ్తే ఇప్పుడు మన చర్చి కాడికి రావట్టు వేరే చర్చి కాడికి పోయే రకం ఇటు. అవునండి, చేస్తాయి వీడికి పెళ్ళి. ఇద్దరు అమ్మాయిలు, నా పెద్ద అమ్మాయి జొప్పు కళ్ళు కలిగిన చిన్న అమ్మాయి అందగత్తే, పెద్ద అమ్మాయిని చెంట కడితే వీడికి తిక్క కుదిరిది, నా పేడ విరకడైద్ది అని అర్ధరాత్రి వేళ ఇద్దరి మధ్య నట్టు తరబెట్టిచ్చాడటండి. ఎందుకనండి అమ్మా అడ్డుతారు ఎందుకు? దేవుడు మిమ్మల్ని దీవించునే గాక. పెద్ద అమ్మాయిని గుర్తుపడితే నాకు వద్దు అంటాడేమని అడ్డు తరబెట్టిచ్చాడు. అడ్డుతారు ఇప్పుడు కొన్ని పెళ్ళిళ్ళలో ఆచారం అయిపోయింది. అది మనకెందుకులేండి. అయితే ప్రేమ గుడ్డిది అంటారు పెద్దలు. అవును, ఆ మేల్ముసుగులో ఉన్న అమ్మాయి రాఖేలేనని పెళ్లి చేసుకున్నాడు. ఏమండి, మరుసటి రోజున ఇద్దరికి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశారట. యాకోబు తహతహలాడుతూ పెళ్లి కుమార్తెన్న గదిలోకి వచ్చాడు. టైం లేదు కానీ ఇక్కడ అరగడ పెట్టేది. రాహేలు, నా పేర్లు ఏదైతే రాహేలు అంటే మా బాయ్ కన్నా పిచ్చెత్తిందా? దేవి అంటే ఏమంది? అండే అంటే అండి అని ఉంటుంది అంతే కదండి. దేవి అంటే అబ్బో ఏదో తేడా పడుతుంది. దేవి ఏది ఏమైనా నా భార్య వస్తుంది కదా, ఈ రూమ్లోకి ఇంకెవరుంటారు? అబ్బా దేవి, ఆ ముఖం మీద ముసుగుది. సిగ్గేస్తుందండి. ఇదిగో, వివాహం జరిగిన తర్వాత మర్చిపోవాలి అన్ని తీ.
రాగానే తీయమంటవేనా? అబ్బా దేవి, నీ సౌందర్యాన్ని చూసి ఒక్క క్షణం కూడా ఉండలేను. 7 ఏళ్ళు నేను చూస్తూ మందల కాపలా కాశాను. నిన్ను తలుస్తూనే చేశాను. మీరే తీర్చోడండి. నేను తీసిన దానికంటే నువ్వు తీస్తే బాగుంటుంది. నేను తీస్తే థ్రిల్లింగ్ ఉంటుందా? అవును. అయితే కొద్ది తీస్తా. అబ్బా దేవి, నువ్వు ఇదిగో, నువ్వు అలా జాగు చేయకు. నువ్వు ఎట్లా తీసినా నేను చూస్తూనే ఉంటా. నీ సౌందర్యం దేవి అంటే పల్ల వైభవ స్పదముల కనకరంభ తిస్కారలూరు లరుణ ప్రభావ మనోహరంబు కంబు సౌందర్య మంగళము గళము మహిద భావ మధ్యము శిక్షోర సౌదోయి ఈ సనుదోయి పరిహాస పాద్యందు పటలము నెటలము చిత్తమత్తమదు కర శ్రేణి వేణి ఇంత పొడుగు ఇంతే షాంపూ భావజాగముల ప్రాపులు సూపులు కుసుమ శరుని ఇంటి వంటి నీ కనుబొమ్మలు. వెళ్ళి మీ నాన్న అడుగుతా. ఎవరు చేసావు? నీ పెద్దమ్మ లేనిచి పెళ్లి చేయమని నేను అడిగానా? చూడు అబ్బాయి, పెద్దమ్మాయి చేశాక చిన్నమ్మాయి చేస్తారు. అందుకే నా పెద్ద కూతురునిచ్చి పెళ్లి చేసి. నీ పెద్ద కూతురిచ్చి నాకు పెళ్లి చేసినప్పుడు ఎందుకు చెప్పలేదు? యాకోబు, నా పెద్ద కూతురు లేనిచి నీకు పెళ్లి చేస్తున్నాను అని ఎందుకు చెప్పలేదు? నీ చిన్నమ్మాయి రాఖేల్ నాకు హిమావయ్య నువ్వు ఎందుకు జరిగిపోయిందని కలరొద్దు, నీకు నాకు గొడవద్దు. నేను ప్రేమించింది పెళ్లి చేసుకోవాలనుకుంది నీ చిన్న కుమార్తె రాహేల్ని. నువ్వు మోసంతో నీ పెద్దమ్మ లేనిచి నాకు పెళ్లి చేసావు కాబట్టి మళ్ళీ నీ చిన్న కుమార్తె రాహేల్ నుంచి నాకు పెళ్లి చేస్తావా? చేయి. నువ్వు వచ్చిన దగ్గర నుంచి రాళ్ళు వెనకేసుకున్నా. గోడ కట్టిన రాళ్ళు కాదు, 4 డబ్బులు వెనకేసుకున్నా. మరే జరిగింది ఏదో జరిపోయింది. జరిగిన దానికి అనవద్దు. ఇప్పుడు నీ మనసులో ఉంది? నా మనసులో నీ చిన్న కుమార్తె రాహేల్ ఉంది. నా సినిమా రాఖేల్ ఇవ్వాలంటే ఇప్పుడు వరకు 7 సంవత్సరాలు కొలువు చేసావు. మళ్ళీ 7 సంవత్సరాలు నా గొర్రెల మేకలు కాస్తే నా చిన్నమ్మాయిని కూడా ఏంటి మావయ్య, మరలా 7 సంవత్సరాలు కొలువు చేస్తే నీ చిన్న కుమార్తె రాహేల్ పెళ్లి చేస్తావా? ఓ మావయ్య, నీ చిన్న కుమార్తె రాహేల్ ఇచ్చి నాకు పెళ్లి చేయలే కానీ 7 సంవత్సరాలు కాదు, 7 14 ఏళ్ళు కలువ చేసేదాను. పెళ్లి చేయలే గాని 7 సంవత్సరములు కాదు, 7 14 ఏళ్ళు కొలువు చేస్తా. ఆ విధంగా మావు చెప్పిన ప్రకారంగా ఆ రాహేలు పైన ప్రేమ కలిగిన వాడ 7 సంవత్సరములు 7 రోజులుగా గడిపి రాహేలమ్మను కూడా పెళ్లి చేసుకున్నాడు. రాహేలమ్మను పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి లేమును మర్చిపోయాడు. కానీ లేమేమని కోపడిందండి? తన తండ్రిని ఏమన్నందా? తన బావుని ఏమన్నందా? తన చెల్లిని ఏమన్నందా? ఎవరిని కూడా పల్లెత్తు మాట్లాడలేదు. ఎవరినంటే ఏమిటి? నా బావునంటే ఏమిటి? నా చెల్లినంటే ఏమిటి? నా తండ్రిని అంటే ఏమిటి? పోయేది మా ఇంటి పొరవే కదా అని ఒక్కతే తన గది ఎందు మోకాలు వేసి
క్షణమైనా అది ఆరిపోతే నా బ్రతుకు నీ అంతా కడ తేరిపోదా నా బ్రతుకు నీ అంతా కడ తేరిపోదా ప్రభువా నన్ను విడసినావా నా యందు నీకు ప్రేమ లేదా. ఏమ్మా అంత తగ్గింపు జీవితాన్ని నేర్చుకుందామా ఈ కథ ద్వారా? ఎవరినంటే ఏమిటి పోయేది మా అపూర్వేగా తగ్గించుకున్నంత మాత్రం ఏమో తగ్గించుకుంటే గొప్ప మేలు జరుగుతుంది. ఏ మేలు జరిగిందండి నీకు తెలీదా? తెలియదే. ఏం మేలు జరిగింది? ఏ మేలు జరిగింది? లేయమ్మ గారికి గారికి క్రిస్మస్ పండుగ రోజులు అవే కదండి. వస్తే చాలండి చర్చిలు ఎవరినే పాడినాడు, ఈడే పాడతాడు. దావీదు వంశమందు అల్లుడు జన్మించినాడు దావీదు వంశమందు అల్లుడు జన్మించినాడు దేవుడకు యెహోవా మన దిక్కుదేరి చూసినాడు రక్షకుడు దయించినాడట మన కొరకు పరమ రక్షకుడు దయించినాడట అని ఎలుగెత్తి పాడుతాను. ఆ రక్షకుడు ఎవరు? ఆ దావీదు కుమారుడు ఎవరు? ఆ యోధా గోత్రపు సింహమే నీ కోసము నా కోసము ఈ లోకంలో జన్మించి మానవ పాప పరిహారార్థమై సిలువలో విలువైన రక్తాన్ని కాచి నీ పాపాన్ని నా పాపాన్ని కడిగినటువంటి ఆ పరంధాముడు యేసయ్య గారు యోధా గోత్రం. ఆ యోధ లేయమ్మ గర్భాన్ని జన్మించిన కుమారుడు రా. అలాగా అవును నాయన. అలా ఎప్పుడైతే ప్రార్థన చేసిందో ఆ దేవుడు ఆలకించి యాకోబు మనసును మార్చగా యాకోబు వచ్చి లేము గారిని కూడగా ఆ లేమ్మ నెల తప్పి పండంటి బిడ్డను జన్మించింది. కష్టకాలంలో పుట్టాడు కాబట్టి తొలిసారిగా పుట్టినటువంటి ఆ బాబుకి లేమ్మ గారు రూబేను అని నామకరణం. ఈ విధంగా సంవత్సరానికి ఒక కానుపు చొప్పున ఆ లేమ్మ గర్భాన 6 మగ బిడ్డలు జన్మించారు. కానీ రాహేలు గర్భం మాత్రం తెరవబడలేదు. అవును, ఎందుకంటే రాహేలు అందగత్తెను అహంకారంతో విర్రవీగింది. నా బాబు నా కోసం 7 ఏళ్ళు ఎక్కువ కొలువు చేశాడు, నేను అందగత్తెను అని గర్వించింది కాబట్టి ఆమె గర్భాన్ని దేవుడు మూసివేశాడు. అందుకే అన్నారండి పెద్దలు, అందము వ్యర్థమని సౌందర్యం మోసమని, అందము వ్యర్థమని సౌందర్యం మోసమని అని చెప్పిన దేవుని మాటలు వినవా, అని చెప్పిన దేవుని మాటలు వినవా, గడ్డి ఎండును ఆ పువ్వురాలను, గడ్డి ఎండును ఆ పువ్వురాలను నిలిసేది నీ వాక్యమే ప్రభువా నిలవాలి నీ వాక్యమే. అందము వ్యర్థము సౌందర్యం మోసం, గడ్డి ఎండిపోతుంది పువ్వు రాలిపోతుంది. అది ఎప్పటికైనా లేసేదే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని పరిశుద్ధ వాక్యమే కాబట్టి అందగత్తెను అహంకారంతో విర్రవీగిన రాహేలమ్మ కోపగించి తన దాసేరుడు బిలహాని యాకోబుకి ఇచ్చింది. ఆమె గర్భాన్ని 20 మగబిడ్డలు జన్మించారు. లేమ గారికి కోపం వచ్చింది, లేదాసుడి జిల్పాని యాకోబుకి ఇచ్చింది. ఆమె గర్భాన్ని 20 మగబిడ్డలు జన్మించారు. అప్పటికి యాకోబు గారికి 10 మంది సంతానం కలిగారు, కానీ రాహేలు గర్భం మాత్రం తెరవబడలేదు. ఇక తన్ను తగ్గించుకుని విరిగి నలిగిన మనసుతో కన్నీటితో ప్రభు పాదాలు చెంతపడి, తండ్రి నన్ను క్షమించయ్యా, నేను అందగత్తెను అహంకారంతో విర్రవీగాను, నాకు నన్నరాని మాట్లాడానయ్యా, నాకు ఒక బిడ్డను దయచేసి స్వామి అని ఎప్పుడైతే అలా ప్రార్థన చేసిందో అప్పుడు దేవుడు రాహేలమ్మను దీవించగా దేవుని కృపను బట్టి ఆ రాహేలమ్మ నెలదప్పింది సోదరా. నెలదప్పి నవమాసములు నిండి పండట్టి బిడ్డనగానది. అతడే అతి రూప సౌందర్యవంతుడు యోసేపు. యోసేపు అని పేరు పెట్టారు. అప్పటికి యాకోబు గారు తన మేనమామ లాబాను గారి దగ్గరకు వచ్చి 21 సంవత్సరానికి పైగా గడిచి అయినా మించిపోయింది లేదు. నా మొత్తం ఇప్పుడు 10,000 మంది, 10,000 10,000 మందిలో ఒక్క దానికి కూడా సార కలిగిందంటూ లేదు. సార కలిగింది ఉంటే తోలు పంట ఏంటి ఎంత చూస్తా యాకోబు మావయ్య. మరి మన మందలో సార కలిగి తోలుపు మావయ్య, మన మందలో సార కలిగినవా? అదేంటి మావయ్య అలా మాట్లాడతారు? రోజు మందల దగ్గర నేనే కదారులుగా మారిపోయింది. మళ్ళీ మా దగ్గరకు వచ్చాడు. మావయ్య రండి, మన దగ్గర వెళదారండి. ఇదంతా మన మంది, మన మందలో సార దగ్గర వెళదారండి. ఇదంతా మన మంది, మన మందలో సార కలిగిన ఎవరిని తోలుకొని వెళ్ళన్నారుగా, చూడండి ఏమన్నా సార కలిగిన ఉన్నాయో. ఓ మై గాడ్, ఇక నీకు బ్యాడ్ లెక్క వేస్తే 3,000 సార్లు దాకుండా ఇక ఇంతమందం తోలు పెడితే నా మంద పలస పడిపోతుంది. తోలు పెట్టను, అబద్ధం ఆడతా. ఎక్కబో మన మందలో పొడగలి ఉంటే తోలుసాను సారాలే. నేను పొడా ఓరిడికి దడబొట్టు. అయ్యగారు ఆటోలో టిఫిన్ పెట్టి తినడండి వాళ్ళు. ఇక దీని
ఇక పొడబోయి ఓడ బియ్యానికి వచ్చి కాకరిచినట్టు వస్తున్నాడు. మళ్ళీ చేసేది లేక యాకోబు అరణ్యానికి వెళ్ళి మోకాళ్ళు వేసి దేవాది దేవుణ్ణి ప్రార్థన చేయగా 7,000 మంది పొడలుగా మారిపోయి అప్పుడు దేవాది దేవుణ్ణి అంటున్నాడట, అయ్యా నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. ఈ దేవాలయం ఎంత విలువైన అవకాశం అండి. సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. నా తండ్రి నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఈ ఆయన నమ్ముకున్న వాళ్ళు కొదువు ఉంటుందమ్మా. అయ్యా నువ్వు కరుణించకపోతే నీ చేసిన శాకిరంత ఏమైపోయేదయ్యా. నా మావి ఇన్నిసార్లు నా జీతాన్ని మార్చిన అబద్ధం చెప్పాడే నా ప్రభువా. నువ్వు రాకపోతే నేనేమైపోయేవాడిని. ఈ మందలన్నీ నాకు ఎలా వచ్చాయి. నువ్వు ఉన్నవాడవు అనవాడవు. అందుకే తండ్రి నీ పాదశరణదాసుడు నా తండ్రి అని సంతోషించి మావం దగ్గరికి రాగా మా తట్టుకోలేక యాకో ముందు మనం పని చేయలేం. దేవుని బిడ్డల ముందు ఎవరు పని చేయగలరమ్మా? చేయలేరు. కాబట్టి నీ ఇష్టం వచ్చినంత మందిని తోలుకొని వెళ్ళమని చెప్పి వెళ్ళిపోయాడట ప్రక్క గ్రామానికి గొర్రె రోమ కత్తిరించడానికి. యాకోబు బిడ్డల భార్యలు నువ్వు తెలియదంటున్నావు కదా, మీలో ఎవరైనా విగ్రహాలు తీసుంటే సొంత ఏంటంటే వారి కానాన్ దేశాన్ని చూడక ముందే మరణించుగా. చూసారమ్మా, 7 ఏళ్ళు ఎక్కువ కొలువు చేసేందుకు ఆ ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రియ భార్య రాహేల విగ్రహాలు తీసిన విషయాన్ని గమనించలేక కానాను దేశం కనులార చూడక ముందే మరణించుదురుగా కానీ శపించాడు. ఆ శాపం రాహేల పైకి రానే వచ్చింది. ఆయన కూడా అనుమానం తీరినటువంటి లాభాని గారు అందరూ వెతికాడు, ఎక్కడ విగ్రహాలు లేవు. ఇక మిగిలిన తన చిన్న కుమార్తె రాహేలమ్మ దగ్గరకు వచ్చేసాడు. రాహేలమ్మ దగ్గర కూడా విగ్రహాలు. అయితే యాకోబుని దీవించాడు. యాకోబు ఇక్కడ నుంచి నీ ప్రయాణాన్ని కొనసాగించమని దీవించి లాబాను గారు వెనుదిరిగి వెళ్ళిపోయారు. అయితే అక్కడ నుంచి బయలుదేరి వెళుతూ తొలిసారి 16 పట్టు వచ్చిన వాగ్దానం చేశాడు కదండి, నీకు 10వ భాగం ఇస్తాను, దేవాలయాన్ని కట్టిస్తానని. ఆ వాగ్దాన భూమి మర్చి వెళ్ళిపోతున్నాడు. దేవుడు ఊరుకుంటాడండి. ఒక దూతకు ఆజ్ఞ, ఒక దూత వచ్చి యాకోబుతో 3 దివారాత్రులు పోరాడింది. 3వ యాకోబు తొట్టెనరో ఎగవేయబడింది. అప్పుడు దైవజనుని గుర్తించినప్పుడు యాకోబు దేవుని పాదాలు పట్టుకొని 3 రోజులు పెనుగులాడాడట. అప్పుడు దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు, యాకోబు నువ్వు సామాన్యుడు కాదు, దేవునితోని మానవులతో పోరు కలిసినావు. ఇప్పటి నుండి నీ పేరు మరి మార్చబడునయ్యా. యాకోబు అంటే మోసగాడని అర్థము అయ్యా. ఇప్పటి నుండి నీ పేరు మరి ఇశ్రాయేలు అయ్యా. యాకోబు అనగా మోసగాడు అనర్థం. కాబట్టి ఇప్పుడు నుండి నీ పేరు యాకోబు కాదని మార్గ మధ్యంలోని దేవాది దేవుడు యాకోబునకు ఇజ్రాయేలు అని నామకరణ చేశాడు. మార్పు. అవును, మార్పు. అక్కడ ఒక దేవాలయాన్ని కట్టించి కుటుంబ వారితో సహా పూజలు చేసుకొని కొన్ని రోజులు అక్కడ ఉండి అక్కడ నుంచి బయలుదేరి వస్తూ ఉండగా
ఆ యొక్క మరి మార్గమధ్యంలోనే రెండవసారి ప్రియ భార్య రాహేలు గర్భాన్ని ధరించింది. ఆయా ప్రతనే మార్గంలోనికి వచ్చేసరికి యాకోబు గారు శపించిన శాపం రాహేలు పైకి వచ్చి బెనూనని కేక వేసి ఒక బిడ్డను కని యాకోబు చేతిలో పెట్టి అక్కడికక్కడికే మరణించింది రాహేలమ్మ. అయితే భార్య కోసం ఘోరాతి ఘోరంగా దుఃఖిస్తే మిగిలిన వారిని వెంట పెట్టుకొని ఇక కానాను సరిహద్దులకు వచ్చాడండి. అక్కడ ఎవరు గుర్తుకొచ్చారండి? యాకోబుకి తన అన్న ఏశావు గుర్తుకొచ్చాడు. ఆనాడు ఎలా ఉన్నాడు? వరములు పొంది వెళ్ళిపోతున్న తమ్ముడిని హతమార్చాలని అంత కోపంతో ఉన్నాడు. ఈనాడు కూడా ఎలా ఉన్నాడు? వాడు పుట్టుకలోనే నన్ను మోసం చేశాడు, నువ్వు ఎక్కడికి వెళ్తారా ఉన్నప్పుడు నా జన్మలోనే నా మడిని పట్టుకొని జన్మించాడట. నా యొక్క చిక్కుడుగాయల కూరతో పట్టాడు అన్నం పెట్టరా తమ్ముడు అంటే నా జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడు. పట్టాడు మెతుకుల కోసం నా జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. నా తండ్రి దీవెనలు ఇస్తాడని చూస్తే నా తండ్రిని మోసం చేసి ఆ దీవెనలు కూడా పొందాడు. రండి వీడు బ్రతకడానికి లేదని 400 మందితో బయలుదేరాడట. భాగాలుగా వెళ్ళిన కుమారులు పనివారులు వచ్చి తండ్రి గారితో విషయం చెప్పక యాకోబు ఏం చేస్తాడు? ఎలా పారిపోతాడు రా? ఆనాడు ఒక్కడు కాబట్టి ఒంటి చేలతో కట్టుబట్టలతో మేనమా దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడే వెళ్తాడు రా? గొర్రెల మేకలు గొర్రెలావులు బారు బిడ్డలు ఆస్తి పాస్తులతో ఉన్నటువంటి యాకోబు ఎటు వెళ్ళలేక ఉన్న చోటనే దినమునకు 7 మార్లు మోకాళ్ళు వేసి ప్రార్థన 7 సార్లు. కనీసం నువ్వు రోజులో ఒకసారి నా ప్రార్థన చేసుకుంటా. నా ప్రార్థన చేసే పని ఏంటి? నా దేవుడు అక్కర్లే. మరి ఎవరు కావాలి? దేవుడు అక్కర్లే. నా దేవుడు అక్కర్లే. ప్రతి మనిషి ఆపద తీర్చేవాడు సర్వంతర్యామి యేసయ్య. నాకు అక్కర్లేదండి యేసయ్య అక్కర్లే. నాకు ఆపద వస్తే మా ప్రెసిడెంట్ గారు ఉన్నారు. ప్రెసిడెంట్ గారు నా ఆపద ఉంటాక మా ప్రెసిడెంట్ గారు ఉన్నారు. ఆయన వల్ల కాకపోతే ఎమ్మెల్యే గారి వల్ల కాకపోతే మంత్రి గారి వల్ల కాకపోతే ముఖ్యమంత్రి లేచిపోతాయి. ముఖ్యమంత్రి ఉంటాడు. ముఖ్యమంత్రి ఎవరండి? ముఖ్యమంత్రి గారి వల్ల కాకపోతే ప్రధానమంత్రి మోడీ గారు ఉన్నారు. ఆయన వల్ల కాకపోతే మూసుకుని కూర్చుంటారు. కానీ యేసై దగ్గరకు మాత్రం రాడు అంటే అమ్మా వీళ్ళందరికంటే పైన ఇంకొక రాజు ఉన్నాడు. పైవాడు ఎవరు లేరు. వీళ్ళందరి పైన రాజు ఉన్నాడు. రాజుల కంటే శ్రేష్ఠుడు యాజకులగా మనలను చేయ. రాజుల కంటే శ్రేష్ఠుడు యాజకులగా మనలను చేయ. రారాజుగా త్వరలో వాచు రయముగను మ్రొక్కెదము. రారాజుగా త్వరలో వాచు రయముగను మ్రొక్కెదము. సాగిల పాడి మ్రొక్కెదము. సాధ్యముతో ఆత్మల మన ప్రభు యేసుని. సాగిల పాడి మ్రొక్కెదము. అలాంటి రాజు రారాజు రాజులకు రాజు అన్ని నామములు పై కలిగిన మహారాజును వదిలి యేసురాజును వదిలి చేసావు. కరిగిపోయింది. ఏమా చేసావు. కరిగిపోయింది. ఏమా సెకన పెట్టిన నెయ్యి వలే ఆ ప్రార్థనకి యేసవ మనసు కరిగిపోయింది. మన ప్రార్థన ఎలా ఉంటుంది? మా ఊర్లో చెప్పిన మరియమ్మ ప్రార్థనకు మళ్ళీ చదువుద్దమ్మా. అమ్మా మంచిగా దేవుని ఎడల క్షుణ్ణంగా ఉండాలి. అప్పుడప్పుడు ఎప్పుడన్నా మా ఊర్లో నేను ప్రసంగంగా చేస్తే కొంతమంది అంటారంట, ఆడవారు కొంతమంది అంటారు మా పాస్టర్ గారితో, అయ్యగారు ఆయన చెప్పనే మాకండి అయ్యగారు అంటారట. యేసు మాట ఎలా ఉంటుంది? ఈటెల్లా నాటాలి. అమ్మా అటువంటి మాటలను మనం చెవిని పెడితేనే నిజమైన క్రైస్తవులం. ఈ మహత్తరమైనటువంటి 2024 విడసి 25లో ప్రవేశిస్తున్నాం. కాబట్టి అయితే ఏశావు మనసు మారిపోగా 400 మందితో వస్తున్నటువంటి ఏశావు పరుగున వస్తూ ఉండగానే తమ్ముడే వెళ్ళి అన్నయ్య పాదాల పదటువంటి సేయురు అనే ప్రాంతానికి వెళ్ళిపోయాడండి. అయితే ఇక్కడ యాకోబు గారికి 12 మంది కుమారులండి. అయితే ఒక అమ్మాయి దీవెనమ్మ బ్లస్సి మొత్తం 13. యాకోబు గారి చరిత్ర పడిలేసరి కనడం అంటే అమ్మ మీకు అందరికీ తెలుసు. యాకోబు ఒక్కసారి తండ్రిని మోసం చేశాడు. బైబిల్ మొత్తం మీద మళ్ళీ ఎక్కడైనా తప్పు చేసినట్టు ఉందమ్మా? కనిపించలేదు. అది పడిలేసిన కనడం యాకోబు చరిత్ర మానవ జీవితానికి మార్గం. తప్పు తెలుసుకోవడానికి మంచి అవకాశం ఈ కథ.
మరి చాలా మంది అంటారు నేను ఆడిదాన్నాను ఈయనదాన్నాను, నా అంత వీరుడు లేడు సూర్యుడు లేడు అంటాడు ఆడమ. అది కాదండి ధైర్యం. యేసు దగ్గర తన పాపాలు ఒప్పుకున్నవాడు ధైర్యవంతుడు. నేను ఇక మళ్ళీ పాపము చేయను ఒప్పుకున్నటువంటి ధైర్యవంతుడు. అంతేగాని నేను 10 మందిని కొట్టా 20 మంది ఈడు కాదు ధైర్యవంతుడు, ఈడంత పిరికివాడే లేడు. యేసు ముందు ఎవడైతే తప్పును ఒప్పుకొని ఆయనలో నడుస్తాడో నిజమైన ధైర్యవంతుడు ఆయన. అవునా కాదమ్మా? 400 మందితో వచ్చిన వాళ్ళు ఏమైపోయారు? మనపు శత్రువులు అంతే. మనం యేసుని గట్టిగా ప్రార్థన చేస్తే గుమ్మలోకి వచ్చినోడానికి తిరిగిపోతాడు, అదంతే. కాబట్టి సోదరి సోదరులారా, మరి ఇక్కడతో ఈ యొక్క యాకోబు చరిత్ర మరి సంపూర్ణమైనది అండి. ఎంతో ప్రేమతోటి మమ్మల్ని ఆహ్వానించినటువంటి అయ్యగారికి మరి ఒకసారి మా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకున్నామండి. మరి ఈ యొక్క 12 గంటలకి అసలు ప్రోగ్రామ్ ఆపేద్దానికి 1/2 గంట ఎక్కువ అయిపోయింది. ఆయన క్షమించాలి. మీరందరూ కూడా చాలా చక్కగా ఆనందంగా వింటూ ఉంటే మేము కూడా టైం మర్చిపోయాము. కాబట్టి ఇది చెప్పాలంటే ఇంకా చాలా టైం పడుతుంది, మనకి టైం లేదు. కాబట్టి అట్లా షార్ట్లో చెప్పుకుంటూ వచ్చామండి. చాలా సంతోషం. మరి ఈ కథ ఎక్కడితో సంపూర్ణమైనది. కాబట్టి వెళ్ళి వచ్చినమ్మయ్యారా మీ అందరికీ వందనాలండి. వందనాలు.